నమస్కారం అండి, నమస్కారం అందరికీ నమస్కారం. కొత్త థాయ్ గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అందరి బీయింగ్ బ్రూట్ అండ్ నాతో ఉన్నది బోగస్ నోక్. హే బోగస్. ఏంటి నీ వాయిస్లో ఎనర్జీ ఉంది వాళ్ళ నాన్ సెన్స్. హే బ్రో, నా మీటర్ ఎంత? వాడ జోక్. ఇవాళ మనం రివ్యూ చేయబోయే మూవీ బోగస్. ఎస్, ఆ మూవీ పేరే మీటర్. మీటర్. ఇది మీకు నెట్ఫ్లిక్స్లో దొరుకుతుంది, అంటే మీరు పోయి చూడొచ్చు నెట్ఫ్లిక్స్లో. సో మీటర్ మూవీ వాళ్ళు రివ్యూ చేస్తున్నాం మనం. మనకి డబుల్ ఛార్జ్ పడే ముందర మీటర్ స్టార్ట్ చేద్దాం. ఎస్, దరిద్రమైన జోక్, అది నవ్వినామంటే తంత పట్టుకొని నేను. ఛాన్స్ లేదు నీ జోక్స్కి. ఎనీవేస్, నవ్వడానికి మనం చాలా వేరే విషయాలు చెప్తాము. ఆ విషయాలు తెలవాలంటే మన అవార్డ్ విన్నింగ్ సోషల్స్ పైకి వెళ్ళి సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయాలి. బోగస్ ఇన్స్టాగ్రామ్లో మనం, @_thigap, ట్విట్టర్ ఇంకా వీరోలో, @thigap, ఈమెయిల్ రాయాలంటే mindthigap@gmail.com. అవార్డ్ విన్నింగ్ సోషల్స్ 100 కోట్లు అండి, 100 కోట్లు మాకే, అవి మీకు కాదు. ఎస్, మీరు ఇవ్వాలి మాకు. ఇన్ఫ్యాక్ట్ మీరు పెద్ద చప్పట్లు కొడుతున్నారు కూర్చొని. ఓకే బోగస్, సో ఇది అయిపోయింది. అవార్డ్ విన్నింగ్ సోషల్ చెప్పేసుకున్నాం మనం. వావ్, అసలు ఫ్యాంటాస్టిక్. ఎనర్జీ లెవెల్స్ ఇప్పుడు తగ్గబోతున్నాయి మనకి. యా. నెక్స్ట్ సెగ్మెంట్ మనది ఏంటంటే ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ. పెట్రోల్ రేట్లు పెరగడం వల్ల బస్సులు తగ్గినాయి బోగస్. అవును. బట్ ఒక్క బస్సు దొరికినా కానీ మనం ఎక్కి అర్జెంటుగా కామన్ పబ్లిక్ టాయిలెట్కి వెళ్ళి మనం బర్కులు చూస్తాము. ఫటా 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 ఏమేమి ఎవరెవరు ఏమేమి బరికిండో చెప్పేసి. బ్రూట్, ఈ వారం మనకి 2 బార్కోడ్లు ఉన్నాయి. జస్ట్ దట్స్ ఎనఫ్ రా. అంతే. సో ఇన్స్టాగ్రామ్ లో మనకు రాసింది సీకే మళ్ళీ ఆర్ క్రియేటివ్ క్యాప్చర్స్. అదే స్పెల్లింగ్ తప్పున క్యాప్చర్స్. ఎస్ గాట్ ఇట్. సో సీకే ఏం రాశాడంటే, హాయ్ బాయ్స్, ఎట్లున్నారు? అదే ఎందుకురా? ముందుగా మీకు గుడ్ న్యూస్. ఓయ్, ఆఫీస్లో 2 ఫ్రెండ్స్ కి పాడ్కాస్ట్ గురించి చెప్పిన. ఓఫ్. సో ఇప్పుడు ఆఫీస్లో పని చేయకుండా పాడ్కాస్ట్ వింటూ ఉంటాం అనమాట. అంట అబ్బా. అసలు అందరూ రిసెషన్ ఎందుకు వస్తుంది అని అడుగుతున్నారు. ఇది విషయం. ఇన్ని జాబ్స్ ఎందుకు కట్ చేస్తున్నారు అనుకుంటారు. ఇది విషయం. అందరూ కూర్చొని ఆఫీస్ లో తాయిగా వింటున్నారు. అదే, ఆఫీస్ లోపల వింటారు, బయట పార్కింగ్ లాట్ లో, దారికి ఆఫీస్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు, ఎక్కడ పడితే అక్కడ వింటున్నారు అనమాట. సో ఇంకేం రాశానంటే, సమ్మోహనం మూవీ సజెస్ట్ చేశారా అంటే ఆబ్వియస్లీ మనం చేయలేదు. అలాగే చీ లా సావ్ మూవీ గురించి కూడా ఎక్స్పెక్టింగ్ ఎపిసోడ్ ఆన్ బోత్. ఎక్స్పెక్టేషన్స్ బాగున్నాయి. వి లైక్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం. ఇప్పుడు మేము కూడా అనుకున్నాం ఎస్ఆర్ఎస్ మస్తు ఆడుతుందా, చాలా ఏమైనా అవుతుందా, పీకుతుందా, అట్లా దిల్పే తీసుకోవద్దు ఎక్స్పెక్టేషన్స్. సో మన ఇద్దరికి క్వశ్చన్స్ ఉన్నాయి బ్రూట్ ఇక్కడ. ఓకే, మొదలుగా క్వశ్చన్ ఫర్ బ్రూట్. థియేటర్లో నుండి చూడలేక వచ్చేసిన మూవీ ఏంటి? నెవర్, ఒక్కడు కూడా లేదు అస్సలు. ఎప్పుడు ఒక్కసారి కూడా. అంటే మూవీ నచ్చక వచ్చేయడమా, లేకపోతే ఎమర్జెన్సీ వాళ్ళు వచ్చేయడమా? నచ్చక అనుకో. నచ్చక వచ్చేయడం అంటే థియేటర్ నుంచి లేవేమి చూస్తాం ఏదో ఒక్కసారి లోపలికి వెళ్ళామంటే చూడాల్సిందే. నాట్ ఈవెన్ వన్స్. లేదు, ఎందుకంటే అందుకనే నేను తిండి తీసుకెళ్తా కదా. అదే, నేను ఫుల్ తిండి తీసుకెళ్తా. సో ఆ తిండి అయ్యే వరకు నేను కూర్చుంటాను. నేను తిండి మధ్యలో, ఇంకా బాత్రూమ్ బ్రేక్ల మధ్యలో, ఇంకా సుట్టా బ్రేక్ల మధ్యలో 2 hours జుజ్జు ఇట్లా వెళ్ళిపోతుంది. నీకు ఉంటుంది అనుకున్నా బ్రో, ఎందుకంటే నాకైతే ఒకటి ఉంది, నాకు గుర్తొస్తలేదు. అంటే చాలా కష్టం. ఏదో ఇప్పుడు నా అంతటా నేనే ఒక మూవీ చూద్దాం వెళ్ళినప్పుడు అయితే చూసి వచ్చినాను. కానీ అది నా వల్ల రాలేదు, వేరే వాళ్ళ వల్ల వచ్చేసినాం మేము. అది ఓకే, మొత్తం దోస్తులం వెళ్ళినాము. సుభాష్ చంద్రబోస్ నాకు మూవీ ఉంది సార్. అది మూవీ నచ్చకనే వచ్చేసా? వేరే వాళ్ళకి నచ్చలేదు. నేనేమో జోక్లు వేస్తున్నా కూర్చొని, అరే చూద్దాం నా ఇంకా బాగుంటుందేమో అని. బట్ ఎవ్రీబడి వాజ్ లైక్ ఐ క్విట్ అని చెప్పి బయటకు వచ్చేసినాం. ఓకే, నా దాంట్లో ఒకే ఒకసారి జరిగింది బ్రూడ్ అట్లా. సుభాష్ గారి యాదే. ఓ మై గాడ్, ఐమ్ సో సారీ. కానీ అది హిందీ కదా, తెలుగు అట్లా. అంటే నాది కూడా ఒకటి ఉన్నది లెజెండ్. ఏంటది? బాగ్బాన్. అసలు ఆ మూవీకి ఎందుకు వెళ్ళామో తెలియదు. నేను మా ఫ్రెండ్ వెళ్ళాము, మధ్యలో ఒకళ్ళొకళ్ళు చూసుకొని అరే మన కోసం కాదనుకుంటారా అని చెప్పి వెళ్ళిపోయాం మేము. పోస్టర్లో మాత్రం సల్మాన్ ఖాన్ పెట్టిన, అందులో చూస్తే సల్మాన్ ఖాన్ ఎక్కడ లేడు అక్కడ మూవీలో. అంటే నన్ను ఒకసారి సూరజ్ భారతి అది మే ప్రేమ్ కి దివానీ హూకి డేరే చేయలేదు. అది ఇంట్లో ఇంకా లేడీస్ ని తీసుకుపోయి డ్రైవర్ డ్యూటీ ఉన్నాయి కాబట్టి లేచి వచ్చే ఇది లేకుండా, స్కోప్ లేకుండా. కానీ అది కూడా సెకండ్ సినిమా పక్కా అది. అదొక 10 minutes లోనే నాకు ఫ్యూజ్ లేచిపోయింది. నువ్వు బాగ్బాన్ చూడలేదు థియేటర్లో? నువ్వు మే ప్రేమ్ కి దివానీ హూ చూడు. అసలు నేను చూసిన మూవీ కొకేన్. అక్కడైతే మాస్ సప్లై, లంచ్ పెట్టలే ఎవరికి. అసలు
సో ఎనీవేస్ నెక్స్ట్ క్వశ్చన్ నాకు బోగస్ క్వశ్చన్ ఫర్ బోగస్. అసలు బ్రూట్ ని ఎలా భరిస్తున్నావు చెప్పు. ఈవెన్ నేను ఐ వాంట్ టు నో ద ఆన్సర్. సీకే ఇప్పుడు ఏం చెప్పాలి, ఇంత డైరెక్ట్ గా నువ్వు ఇంత డైరెక్ట్ గా ఆన్సర్ కీలకమైన క్వశ్చన్ ని అడిగేసి ఇట్లా పబ్లిక్ గా ఇంత పబ్లిక్ అడిగేస్తే ఎట్లా? నువ్వు పోయినసారి రాసి చెప్పావు కదా ఎక్కడ కూర్చుందాం అప్పుడు మాట్లాడుకుందాం అని చెప్పి, ఇదిగో ఈ క్వశ్చన్ నువ్వు నాకు చెప్పు కానీ ప్రేక్షకులు ఉన్నారు వేరే వాళ్ళు. నీకేదో చెప్పేది సీకే నన్ను అడుగుతున్నా డైరెక్ట్, నేను అందరి కోసం అడుగుతున్నాను. అవునా? సో మనం ఇద్దరం కూర్చుందాము, నేను అన్ని బాధలన్నీ చెప్పుకుంటాను, నీ బొంద చెప్పుకుంటావు, నేను చెప్తా అసలు బాధలు. నువ్వు లేవాడా ఇదిగో సీన్ లా ఇందాక నా క్వశ్చన్ కి నువ్వు ఆన్సర్ ఇవ్వాలి, అట్లా నేను ఈ క్వశ్చన్ కి నేను కూడా ఆన్సర్ ఇస్తా. ఈ తొక్కల లాజిక్స్ చెప్పకు నాకు. సీకే నేను నీకు చెప్తా చాలా, ఏదో నీకు బడాచడక చెప్తాడు వీడు బోగస్ అని. అసలు బోగస్ రికార్డ్ చేయడం నేను ఎట్లా భరిస్తున్నాను నన్ను అడుగు ఒకసారి. అచ్చా, అదే లక్కీ కఫేలో మీ ఇద్దరు డిస్కస్ చేస్తున్నారు, పక్క టేబుల్లో కూర్చొని నేను చెప్తా. నువ్వు డోంట్ కట్ ఆఫ్ మై ఆన్సర్ బోగస్. ఈ చిల్లర్ జిల్లా పరిషత్ పాలిటిక్స్ అడగట్లేదు ఇక్కడ, అదే వచ్చింది. ఎందుకంటే నువ్వు అలాంటి ఇమేజ్ ప్రొట్రే చేస్తున్నావు నాది. అదే కదా, ఇట్లా అరే బూట్ ఇట్లా గలీజ్ ఆడు అది ఇది అని. నేను ఎంత మంచి మంచి గొప్పలు చెప్తాను నీ గురించి, కొంచెం బోరింగ్ అని చెప్తాను కానీ అదర్వైజ్ అన్ని గొప్పలు చెప్తాను నీ గురించి. కరెక్ట్. బట్ ఎనీవే సీకే ఫస్ట్ సీకే కొంచెం ఇద్దామా క్రెడిట్. అయిపోయింది సీకే చాలా మంచిగా రాసినావు, మస్తు బరికినావు. ఇట్లానే మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ కి ఇట్లా అంటిమాను, ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ని ఇద్దరు ఫ్రెండ్స్ ని అంటిమాను, ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ని ఇద్దరు ఫ్రెండ్స్ ని అంటిమాను. అలానే థైగ్యాప్ ని పాపులర్ చేయి. అంతే, పిరమిడ్ స్కీమ్ తెలుసు కదా, అంతే సింపుల్. నెక్స్ట్ ప్రోడ్ మనకి రాసింది ట్విట్టర్ లో మన జోడియాక్ కిల్లర్. వెరీ గుడ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఏరీస్ అహ్మద్. అస్సలం వాలేకుం మియా, వచ్చేసిండు ఏరీస్. జోడియాక్ కిల్లర్ కాబట్టి ఇంకా కొన్ని బాడీస్ ఎక్కడెక్కడ పాత పెట్టేసి టైం దొరికిన రాస్తున్నాడు. సో సెలబ్రిటరీ మెసేజెస్ ఇవి. బ్రూట్ అన్న నూగ్ అన్నలకి నమస్కారములు. ఫస్ట్ ఏరీస్ మస్తు పట్టినావు. మీకు నచ్చిన చిత్రాలని ఎంత లేపుతారో నచ్చని చిత్రాలని అలాగే దింపుతారు. అంతే, బాగా అర్థం చేసుకున్నాం. అసలు మా దగ్గర గ్రే ఏరియా ఉండదు మా. దానికి కారణం లేకపోలేదు, అది సినిమా స్వభావం. దట్స్ ఇట్, ఎగ్జాక్ట్లీ నా పాయింట్. ఎగ్జాక్ట్లీ. సో ఫస్ట్ వచ్చి బలగం. మన పాడ్కాస్ట్ విన్న తర్వాత చూశాను, ఇంకా దసరా చిత్రం చూశాక పాడ్కాస్ట్ విన్నాను. బలగం బాగా నచ్చింది, కారణం ఆ ఎపిసోడ్ వినడం. వింటున్నారా? చూసినావా? ఇండస్ట్రీ హలో నాక్ నాక్. దసరా 3 thumbs down, కారణం మళ్ళీ మన ఎపిసోడ్. ఆ పాట మాత్రం వినకండి. కానీ సినిమా చూసాడు, అది పాయింట్. ఎగ్జాక్ట్లీ. కళ్ళు పడ్డాయా లేదా? కళ్ళు పడడం వదిలేసి నువ్వు కంప్లీషన్ రేట్ చూడు. అది చివరిగా నా రికమెండేషన్ ఫర్ థైగ్యాప్ క్లాసిక్స్, ఆ నలుగురు. ఓ ప్రెటీ గుడ్ చాయిస్. ఏరీ జబర్దస్త్ రికమెండేషన్. అది డెఫినెట్ గా మా ఉన్న పెద్ద లిస్ట్ లో 4th పొజిషన్ లో పెడతాము. దాంట్లో 5 మూవీస్ లిస్ట్ ఉంది ప్రస్తుతానికి అయితే. సో అంతేనా? అంతే బ్రో. ఏరీస్ మస్తు రాసినావు. మళ్ళీ మా వేరే ప్రేక్షకులు కొత్తగా జాయిన్ అయిన ప్రేక్షకులకి ఏరీస్ మా చాలా పాత ఫ్యాన్ మాట. ఎంత పాత ఫ్యాన్ అంటే ఒకప్పుడు బెంగళూరులో ట్రాఫిక్ లేనప్పుడు ఏరీస్ మా ఎపిసోడ్ వినుకుంటూ పక్కకి వెళ్ళి నవ్వేటోడు మాట. ఫోటో పట్టుకొని, అది కూడా బండ ఆపుకొని ఫోటో పట్టుకొని నవ్వేటోడు. సో అట్లాంటి ఫ్యాన్ మాట ఏరీస్. థ్యాంక్ యూ సో మచ్ మా. చాలా రోజుల తర్వాత వాపస్ రాసినావు. జర ఇట్లానే టచ్లో ఉండు, మంచిగా ఉంటుంది. మేము కూడా మస్తు ఫీల్ అవుతాము. నువ్వు వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ ఫ్యాన్స్ మాకు, అంటే మాకు రాసిన వాళ్ళలో. అంటే వేరే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కానీ వీళ్ళు రాసిండు అంతే, బద్ధకం లేని ఫ్యాన్స్ వీళ్ళంతా. సో థ్యాంక్ యూ ఏరీస్. అంత క్షేమమే కదా ఇంట్లో అయితే? అంత బాగానే కదా? వెరీ గుడ్ మా. దట్స్ ఇట్. ఓకే, సో దీంతో ఓపెన్ బాత్రూమ్ టీజీ అయిపోయింది, సమాప్తమైంది. మేము చాలా బాధపడుతున్నాం ఇంత తొందరగా సమాప్తమైందని. ఇప్పుడు బోగస్ వెళ్దాం నెక్స్ట్ సెగ్మెంట్ కి. రివ్యూ అదేమో చేస్తాం కదా మనం, దానికి వెళ్దాం ఇప్పుడు. ఇప్పుడు మనము అలవాటు ప్రకారము డీప్ రివ్యూ చేసే ముందర ఓ చిన్న సారాంశం పడే ఇక్కడ అందరికి. బ్రూట్, మీటర్ అన్న సినిమా ఇది అర్జున్ అనే ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ మీద ఆధారపడి ఉంది. మీటర్ అనే సినిమా కమర్షియల్ సినిమాలలో ఎంతైతే మనం లాజిక్ ఉండాల్సిన అవసరం లేదు అంటామో, పూర్తిగా జీవించిన సినిమా ఇది. కరెక్ట్. అండ్ లాజికే కాకుండా సెన్స్ కూడా ఉండదు. ఈ సినిమాకి ఒక పర్పస్ ఉందా? నువ్వు సారాంశం చెప్తున్నావు? సారాంశమే చెప్తున్నాను. అచ్చా అచ్చా, అంటే క్రిటికల్ గా ఇస్తుండే నువ్వు స్టోరీ చెప్తావు అనుకున్నా. బట్ లేదు, అదే స్టోరీలో పోవడం కూడా అవసరం లేదు, అదే. ఓకే. సో ఈ సినిమాకి అసలు ఒక పర్పస్ ఉందా, ఒక సెన్స్ ఉందా అనేది కూడా బయటపడదు. అవును, ఎప్పటికీ.
ఇంతకీ ఏం జరుగుతుంది అంటే అర్జున్ అని ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఉంటాడు. అర్జున్ వాళ్ళ అయ్య కూడా ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఉంటాడు. సో అర్జున్ వాళ్ళ అయ్యకి బాగా ఉంటది, అరే నువ్వు పోలీసు వాడు అవ్వాలి ఉద్ధరించాలి జనాల్ని అని చెప్పి. సో అర్జున్కి ఏమో ఫుల్ చిరాకు ఉంటది, కానీ ఏదో అయ్యా బాధపడుతున్నాడు కదా అని చెప్పి అట్లా ట్రై చేస్తాడు. అండ్ అందులో జాబ్ వచ్చేస్తుంది. అండ్ అదే పోలీస్ ఉద్యోగం వచ్చేస్తుంది. అండ్ దాంతో అర్జున్ ఇంకా ఘనకార్యాల మీద ఘనకార్యాలు పీకుతుంటాడు. అయ్యా సంతోషిస్తాడు. తర్వాత హాస్పిటల్లో అడ్డం పడతాడు. మధ్యలో పోరి కలుస్తుంది. దాని తర్వాత ఆ పోరి కాసేపు కలదు. మళ్ళీ కాసేపు తర్వాత పోరి హోమ్ మినిస్టర్ ఇంటికి వచ్చి కలుస్తుంది అక్కడ. సో ఇదంతా మధ్యలో ఒక హోమ్ మినిస్టర్ ఉంటాడు. వాడికి ఏదో వాడి ప్లాన్స్ ఏదో అంబిషన్స్ ఉన్నట్టు ఉంటుంది సినిమాలో. సో వాడు ట్రాక్ లో ఉంటాడు. వాడు విలన్ అనమాట ఆబ్వియస్లీ. సో ఈ హీరోకి, ఈ విలన్ కి, ఈ లవ్ ఇంట్రెస్ట్ కి, ఆ అయ్యకి, ఇంకా ఈ క్యారెక్టర్స్ అందరి మధ్యలో ఏం జరుగుతుంది, అసలు ఎందుకు జరుగుతుంది, దీన్ని అసలు సినిమాని ఎందుకు తీశారు, ఇవన్నీ ప్రశ్నల్ని మనసులో పెట్టుకొని అట్లా ఒక కమర్షియల్ సినిమా చూసేస్తుండాలన్నమాట. అది స్టార్ట్ ఇట్లా అవుతుంది, ఫినిష్ ఇట్లా అవుతుంది అని మీరు మెంటల్ గా నోట్ చేసుకోవడానికి చేసిన సినిమా ఇది మీటర్. బ్రోడ్ అదే సారాంశం. బోగస్ బ్రహ్మాండమైన సారాంశం. బోగస్ ఈ సారాంశం చాలా ఇంపార్టెంట్. ఎందుకో చెప్తా. ఇలాంటి ఎక్స్ట్రాడినరీ మూవీస్ ని నేను చూడను, నీకు తెలుసు. మనం ప్రొఫెషనల్ రివ్యూవర్స్ కాబట్టి నువ్వు చూస్తావు అంతే. ఈ మూవీ నేను అట్లా కూడా చూడలేకపోయినా. ఎంత నేను నా జాబ్ గురించి ఇట్లా నేను ప్రొఫెషనల్ రివ్యూవర్ అని జపం చేసినా కానీ ఈ మూవీని ఫార్వర్డ్ చేసుకుంటేనే చూడగలిగాను నేను. ఓకే, సో ఇప్పుడు నువ్వు చెప్పిన సారాంశంలో కొన్ని పాయింట్స్ నేను రియలైజ్ అయినా. ఓ విలన్ ఉన్నాడు కదా, ఓ వాడు కూడా ఒక స్కీమ్ ఉండింది కదా, ఓ గర్ల్ ఫ్రెండ్ ఉండింది కదా, ఇవన్నీ రియలైజ్ అయ్యానమాట. ఏదో అక్కడక్కడ ఎక్కడో చూసినట్టు అనిపించింది అని, బట్ ఐ వాజ్ నాట్ షూర్. సో థ్యాంక్స్ అలాట్ బోగస్ సారాంశం కోసం. చాలా మంచిగా చెప్పినావు, మంచి చిన్న పిల్లలకి చెప్పినావు. ఎట్లయితే ఈ మూవీలో ఫ్యాక్చువల్లీ అన్ని తప్పు ఉన్నాయో నువ్వు కూడా ఫ్యాక్చువల్లీ తప్పుగా చెప్పినావు సారాంశం. సో దానికి నీకు 10 points మాట. ఓకే, అది సారాంశం. అందులో ఎవరికి ఏం అర్థమైందంటే వాళ్ళకి అది అర్థమైంది అంతే. ఇక మళ్ళీ దాన్ని మనం టచ్ చేయదు ఇక మళ్ళీ అరే మేము ఇది వరకు సారాంశంలో చెప్పుకున్నట్టు అన్నట్లు వెళ్ళదు. సినిమా చూస్తే ఎంత అర్థం అవుతుందో అంతే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం రివ్యూలోకి వద్దాం. బోగస్, అసలు నీ మనసులో ఎలాంటి ఫీలింగ్స్ కలిగినాయి మీటర్ అనే పేరు వినగానే? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అంటే సినిమా చూసి అంటున్నావా, చూసాక ఇట్స్ యూ కెన్ స్టార్ట్ విత్ ఎనీవేర్, పెద్దగా ఫరక్ పడదు. అసలు దీని పేరు మీటర్ ఎందుకు పెట్టారు చెప్పు. అంటే ఆబ్వియస్గా మనము ఈ సినిమా తీసేటప్పుడు ఆ ప్రీ ప్రొడక్షన్ డిస్కషన్స్లో కానీ ఇదంతా దాంట్లో మనం లేం కాబట్టి యాజ్ ద ప్రొఫెషనల్ రివ్యూవర్స్ మనం జస్ట్ మన ఎడ్యుకేటెడ్ గెస్ట్ తీసుకుంటాం అట్లా. ఈ సినిమా పేరు ఎందుకు పెట్టారు మీటర్ అని. సో చాలా వరకు పేరు పెట్టకుండా ఏదో అట్లా డైలాగ్ లో ఊరికే మీటర్ అని వచ్చింది కాబట్టి ఈ సినిమాలో మనం వాడిన పదం అన్నిటికంటే ఎక్కువ మీటర్ అనే పదం కాబట్టి ఇంకా దీని పేరు మీటర్ అని పెట్టేద్దామని డిసైడ్ అయ్యారా? లేదా 2-3 సీన్స్ లో ఎంత అధ్వానమైన జంప్ కట్లు ఉన్నాయంటే సో నువ్వు డైరెక్ట్ గా ఈ పాయింట్ కి వెళ్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతా. అచ్చా, నువ్వు తర్వాత డీటెయిల్ గా నేను నా ఫర్టే కదా. హలో చెప్ప నాది కాదు అంటారే. నేను ఎడిటింగ్ ఈ జంప్ కట్లు పింప్ కట్లు నేను పోను, నీకు తెలుసు. 2-3 సీన్స్ లో ఎంత అధ్వానమైన జంప్ కట్లు ఉన్నాయంటే అట్లా ఒక్కొక్క డైలాగ్ మధ్యలో ఇట్లా జంప్ కొడుతుంది, కానీ అక్కడే ఉంటది మళ్ళీ. అది కట్టుకొట్టి ఇంకెక్కడైనా సిచ్యువేషన్ లో వేరే లొకేషన్ లో వేరే టైంలో పోయిందా? లేదు, పక్కన కూర్చున్నవాడు జస్ట్ అట్లా ఒక ఇట్లా జర్కులు హాఫ్ అటు ఇటు వెళ్తుంటాడు స్క్రీన్ లో సడన్ గా. సో అక్కడ ఎడిటర్ గారి చేతిలో ఇది కొలతలు తప్పు అయ్యి ఇట్లా బై మిస్టేక్ సీన్లు ఎక్కువ తక్కువ కట్టడం వల్ల దాని పేరు మీటర్ పెట్టారా? కొలతల గురించి తప్పైనందుకు. ఇంకా దేనికి పెట్టుంటారంటావు దీని పేరు మీటర్ అని? నాదొక అబ్సల్యూట్ అమేజింగ్ థియరీ ఉన్నది. చెప్పు. వీళ్ళు మొత్తం స్క్రిప్ట్ రాసుకొని ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళిండ్రు. ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇది సార్ స్క్రిప్ట్, ఇది మూవీ నేమ్ ఇంకా డిసైడ్ చేయలేము మేము, వీళ్ళు క్యారెక్టర్లు అది ఇది అని చెప్తే ప్రొడ్యూసర్కి ఒళ్ళు మండిపోయింది. సో ఇద్దరు ఈ సురుకురమే అభ్యాసం అని చెప్పి పోయి లాయర్ని తెచ్చుకున్నాడు. లాయర్ని తెచ్చుకొని డిస్కషన్ స్టార్ట్ చేసిండు. అరే నువ్వు ఎట్లా నా పైసలు తీసుకుని అట్లా ఇలాంటి మూవీ రాసినావు అది ఇది అని. ఈ డిస్కషన్ అవుతుంటే పక్క నుంచి లాయర్ తెలుసు కదా, పరారు చార్జ్ చేస్తారు వాళ్ళు. వాళ్ళు అన్నారు, బాస్ మీరు తొందరగా ఒక కంక్లూజన్కి రండి, ఇక్కడ మీటర్ చాలు అమ్మారా, ఎవ్రీ గంటకి ఇక్కడ రేట్ పెరుగుతుంది అని. అయితే పక్కన ఏడీలు వీళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూర్చొని పక్కకి వెళ్ళి అన్నాను, సార్ మీరు విన్నారా సార్ డైరెక్టర్ తోటి, మీరు విన్నారా సార్ ఆయన డైలాగ్, ఏం డైలాగ్ రా అంటే ఏదో మీటర్ అన్నాడు సార్, మిగతా అంతా హిందీలో చెప్పిండు, అది సబ్ టైటిల్ కూడా లేదు, ఇక్కడ చదవలేకపోయినా నేను, సో మీటర్ అన్నాడు, మస్తు అన్నాడు కదా అనడం అంటే, అరే
సార్ ప్రొడ్యూసర్ అక్కడే ఆగండి అని చెప్పి సార్ మూవీ పేరు కూడా డిసైడ్ చేసేసాం ఇదే మీటర్ అని. అట్లా మీటర్ అని వచ్చింది మూవీకి పేరు. ఇంకో థీరీనే లేదు నా దగ్గర. నేను మూవీ చూస్తున్నంతసేపు ఆ లాయర్ మిగతా డైలాగ్ ఏమన్నాడా అని ఆలోచిస్తుండే అంతే, ఆఫ్ స్క్రీన్. రైట్. నేను మొత్తం ఆఫ్ స్క్రీన్ వరల్డ్కి వెళ్ళిపోయాను అప్పుడు. సో 3 థియరీలు ఉన్నాయి మన దగ్గర. యా, ఇంకి పింకి పంకి చేసినా కానీ ఏదైనా కరెక్ట్ అవ్వచ్చు. అంటే ఇది ఒక కామన్ టర్మ్ కూడా కాదు కదా. అదే నేను చాలా అనుకున్నా, ఇది ఉపేంద్ర మూవీలు ఉంటాయి, కన్నడ హీరో ఒక ఆయన ఉన్నాడు, ఆయన మూవీలు ఇట్లా ఉంటాయి, H2O రే ఏ ఈ అనుకుంటూ ఉంటాయి. సో కదా అవన్నీ ఒక రకంగా ఏమనుకోవచ్చు అంటే ఇట్స్ పబ్లిసిటీ జీనియస్ అనుకోవచ్చు. రైట్. ఎందుకంటే అరే ఇదేంది వింత ఉన్నది మాట్లాడతారు, వెళ్ళి చూస్తారు. కానీ ఆయన ఇట్లా ఫస్ట్ మూవీ పేరు అట్లా ఓయ్ అని పెట్టలే. అప్పటికి ఎస్టాబ్లిష్ అయ్యాడు యాక్టర్గా, కొంచెం యూనిక్గా చేస్తాడు, వింతగా చేస్తాడు అని అంతా ఎస్టాబ్లిష్ చేసుకుని అప్పుడు ఇవన్నీ స్టార్ట్ చేశాడు గిమిక్స్. ఇదే నాకు అర్థం కాలేదు. మీటర్ ఎక్కడంటారు? ఇదేమైనా ఆటో డ్రైవర్ యూనియన్ వాళ్ళు పైసలైజ్ తీసిండ్రా లేకపోతే ఎవరు? మన దగ్గర టాక్సీ కల్చర్ కూడా లేదంత. మీటర్ కనీసం సినిమాలో ఆ హీరో ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు అనుకో నడిచిపోతుంది. ఆర్ లేదా ఎట్లయితే ఈ సింహాద్రి ఛత్రపతిలో హీరో ఇట్లా ఒక వెపన్ తీసుకొని దాని నుంచి ఇట్లా ట్యాగ్స్ వస్తాయి కదా, అట్లా అన్నా కానీ అర్థం చేసుకుంటా. సో ఇక్కడ కూడా ఈ మూవీలో ఏదో ఆటో దగ్గర ఫైట్ అవుతూ ఉంటే ఆ మీటర్ తీసుకెళ్లి అందరు నెత్తిలు వల్ల కొట్టిండు అనుకో, మీటర్ లాగి, దాంతోటైనా అర్థమవుతుంది ఓహో వీడి వెపన్ మీటరా అని. రైట్. బట్ ఐ జస్ట్ కుడెంట్. ఓ టైలర్ అయినా అర్థం చేసుకుంటా, ఇంకా దేనికి వాడతారు మీటర్ చెప్పదు, నాకైతే స్ట్రైక్ కూడా అవుతలేదు. మీటర్ అని పెట్టి ఆ పోస్టర్ లో ఆ హీరోని ఒక జీప్ లో కూర్చోబెట్టి ఒక స్పీడోమీటర్ చూపిస్తున్నారు. అసలు ఫాస్ట్ వెళ్తాడా అంటే మన స్పీడోమీటర్ అని పెట్టాలి కదా. అదే మన భాషలో ఎప్పుడైనా మనం దాన్ని అసలు పేరుతో పిలుస్తామా? నెవర్. దాన్ని అసలు మీటర్ ఇన్ఫాక్ట్ అది మనం దాని వైపు ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో అక్కడ పెట్టిండ్రు స్పీడ్, ఇది తెలుసా స్పీడ్ గన్ పెట్టిండు. ఓకే, అది చెప్తూ ఉంటారు ఫాస్ట్, మీరు ఇంత ఫాస్ట్ వెళ్తున్నారు అంత ఫాస్ట్, ఎవరు దేకరు, అందరు వెళ్తూనే ఉంటారు. అది ఎప్పుడు రెడ్ లో ట్రాఫిక్ లైట్ లాగా రెడ్ ఉంటుంది అది. సో ఇలాంటి ఆడియన్స్ కి మీటర్ అని పెట్టి ఎట్లా అట్రాక్ట్ చేద్దాం అనుకున్నారు, ఏం కన్వే చేద్దాం అనుకున్నారో నాకైతే అర్థం కాలేదు. బట్ అగైన్ ఫైనల్ థియరీ కూడా ఒకటి ఉంది. ఏంటది? ఇది నెట్ఫ్లిక్స్ మూవీ కాబట్టి ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. నెట్ఫ్లిక్స్ లో కమ్ ఆన్, నథింగ్ ఇస్ విత్ ఇన్ ద బౌండరీస్, ఇట్స్ ఆల్వేస్ అవుట్ సైడ్ ద బౌండరీ. నెట్ఫ్లిక్స్ మూవీ కాబట్టి ఒక డైలాగ్ లో ఆ విలన్ దగ్గర ఒకటి వచ్చి కంప్లైంట్ కూడా చేస్తాడు, ఉమెన్ ట్రాఫిక్ కాదు చైల్డ్ ట్రాఫిక్ కూడా ఆగిపోయింది సార్ వీడి వల్ల అని చెప్పి. అది సో అప్పుడు అనుకున్నా ఇక డైలాగ్ రైటింగ్ అయితే బోగస్. ఇట్ వాస్ జస్ట్ అంతాక్షరి. నేను లేపేస్తా అంటే నేను ఆపుతా, నేను చూపిస్తా అంటే నేను దోస్తా, నేను ఎవిడెన్స్ తీసుకొస్తాను. ఎవిడెన్స్ అది ఒకటి చూసావా, అది వాళ్ళ రిఫ్ ఉంటుంది చూడు, అన్నీ అట్లానే ఉంటాయి అనుకో. కానీ ఇట్ వాస్ ఫెంటాస్టిక్ కదా, ఇట్స్ హిలేరియస్ డైలాగ్ రైటింగ్ అంటే నేను. ఆ మూవీ టైటిలే ఇట్ స్పీక్స్ ఫర్ ద హోల్ మూవీ. అసలు ఆ మూవీ అర్థం పర్థం లేకుండా, అస్సలు అర్థం పర్థం లేకుండా ఉంటుంది సినిమా అంతా నిజంగా. అండ్ ఆ మీటర్ అనడం కూడా వాడు లాస్ట్కి ఎప్పుడో అంటాడు, వాడి పోనీ అది ఏదో ఊత పదమా అంటే అట్లా కూడా ఉండదు. లేదు అంటూనే ఉంటాడు. ఎక్కడ అన్నాడు? 3-4 సార్లు హీరోనే అంటాడు. మీటర్ హీరో ఒక్కడే అంటాడు, హీరో మీటర్ స్టార్ట్స్ అని వెళ్ళిపోతాడు. హీరో కాకుండా మిగతా వాళ్ళు కూడా అంటారు. ఎవరన్నారు? అదే చెప్తున్నా, ద మోస్ట్ యూజ్డ్ ఫ్రేజ్ ఇన్ దిస్ మూవీ వాజ్ మీటర్. అవునా? ఎవరన్నారో నన్ను అడగకు. ఇప్పుడు ఒక మూవీలో ఎవరో భజన చేసింది, శ్యామ్ సింగర్. ఓ అది శ్యామ్ సింగర్ ఇలాగా భజన చేసినట్టయితే అనిపించలేదు నాకు. నో అది నామ జపం. అదైతే అసలు ఆల్మోస్ట్ అఖండ కోటి నామ అంత జపం చేసిన తర్వాత అంత మాత్రం దయ్యం ఎక్కకపోతే తప్పది. ఆ సినిమాలో ప్రతి ఒక్కడికి రుద్రాక్ష ఒకటే తక్కువ. పేరు చెప్పగానే ఇట్లా ఒక గింజ ఇట్లా 108 ఇట్లా బ్యాక్గ్రౌండ్ లో ఒక బామ్మ కూడా కూర్చొని అదే రాసుకుంటుంది, శ్యామ్ సింగర్ అయి కోటి అనుకుంటూ. మనం అదేందుకు రివ్యూ చేస్తున్నాం కానీ ర్యాండమ్ గా. ఇది ట్రామా బ్రో, అది ఎగ్జాక్ట్లీ కంకషన్ అంటారు. దిస్ ఇస్ అ కంకషన్ ఎఫెక్ట్. మెంటల్ హెల్త్ దెబ్బతినింది. స్టెబిలిటీ, హెల్త్ కాదు స్టెబిలిటీ, మెంటల్ స్టెబిలిటీ దెబ్బతింది. హెల్త్, మెంటల్ హెల్త్ ఉన్నది కాబట్టి ఇలాంటి మూవీలు చూడడానికి డేర్ చేస్తున్నాం మనం. కానీ నిజంగా ఎంత లాజిక్ ఉండకూడదో అంత లాజిక్ లేదు, అంతకన్నా ఎక్కువ కూడా లేదు, ఇంకా ఎక్కువ లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే, సరే నువ్వు కమర్షియల్ సినిమా అని చెప్పి నువ్వు లాజిక్ తీసేస్తావు, నో ప్రాబ్లం ఎట్ ఆల్, దట్ ఇస్ ఫైన్. కానీ ఇంత మాత్రం సెన్స్ లేదు, అంతకంటే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ లేదు. ఎగ్జాక్ట్, నేను సెకండ్ అని చెప్తా. నువ్వు లాజిక్ తీస్తే ఆటోమేటిక్గా సెన్స్ ఉంటుంది, నా బొందు ఉంటుంది. ఇప్పుడు రోహిత్ శెట్టి మూవీస్లో ఏమైనా సెన్స్ ఉంటుందా? కొన్ని, బట్ దేర్ ఇస్ ఎంటర్టైన్మెంట్. ఇల్లాజికల్ గా చూపించిన
ఒకలాంటి సెన్స్ తీసుకురావచ్చు. ఇప్పుడు ఈ సినిమాలోనే హీరో అంటాడు వేర్ ఎమోషన్ స్టార్ట్స్ లాజిక్ ఎండ్స్ అని చెప్పి అక్కడ మీటర్ స్టార్ట్ చేశాడు బేసిక్ గా. ఏదా మీటర్ స్టార్ట్ చేయడం ఏంది నాకు అర్థం కాలేదు ఇప్పటికి. సో పాయింట్ ఏంటంటే అక్కడ వేర్ ఎమోషన్ స్టార్ట్స్ లాజిక్ ఎండ్స్ అంటున్నాడు. అవును, కాకపోతే ఇమోషన్ కూడా స్టార్ట్ కాలే ఆడ. ఇమోషన్స్ టైం పడుతుంది. ఇమోషన్ స్టార్ట్ అయినా ఆ విధంగా ఎంటర్టైన్మెంట్ ఉండేది కదా. ఒక ఇమోషనల్ ఎంటర్టైన్మెంట్ లేదు, ఒక జస్ట్ ప్యూర్ ఫన్ ఎంటర్టైన్మెంట్ లేదు, అసలు స్టేక్స్ లేదు. దట్స్ వాట్ ఐ మీన్. లాజిక్ కి సెన్స్ కి డిఫరెన్స్ ఎట్లా మాట్లాడుతున్నా అంటే అది బేసిక్ గా. ఓకే, నాకు పెద్దగా డిఫరెన్స్ అనిపించలేదు కానీ నువ్వు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఎంటర్టైన్మెంట్ వాల్యూ లేదు, అంతే సింపుల్. అదే ఇప్పుడు అఖండాలో జీరో ఎంటర్టైన్మెంట్ వాల్యూ. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అఖండాలో బసవా వచ్చి ఏదైతే ఘనకార్యాలు చేస్తాడో దానికి లాజిక్ ఏమో నాకు ఇక్కడ దానికి లాజిక్ ఉండదు. అవును, కానీ ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, దట్స్ మై పాయింట్. యా, సెన్స్ ఉండదు, లాజిక్ లేకపోతే సెన్స్ ఉండదు. ఇట్ మేక్ సెన్స్. ఏంది మేక్ సెన్స్? బసవా డూయింగ్ బసవా థింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం మాట్లాడుతున్నావు? ఇట్ ఈస్ లైక్ రజనీకాంత్ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నాను అంటే రజనీకాంత్ ఏది చేసినా కానీ ఇట్ ఈస్ ఎంటర్టైన్మెంట్. అది నువ్వు సెన్స్ ఉందా, ఇది చేయడం వెనకాల ఏంటి థింకింగ్, అది నోబడీ కేర్స్. ఇందులో కూడా అంతే, అంటే మా ఏ కమర్షియల్ మూవీలోనా అంతే. ఇప్పుడు అఖండాలో కూడా నా పాయింట్ అదే, మస్తు మ్యూజిక్ ఉన్నది, మస్తు ఫైట్లు ఉన్నాయి, జబర్దస్త్ ఉన్నాయి చూడు నీకు ఫైట్లు, అయిపోయింది, నేను ఎంటర్టైన్ అవుతున్నావు. కానీ ఆ క్యారెక్టర్ మోటివేషన్ ఎందుకు చేస్తున్నాడు ఈ పనులు, దాని వెనకాల ఒక సెన్స్ అయినా పెట్టాడా లేదా? డోంట్ కేర్ అక్కడ పెట్టాడా లేదా? నువ్వు ఆ సెన్స్ నువ్వు మళ్ళీ ఒక లాజిక్ తో డిఫీట్ చేయొచ్చు, ఇది కాదు సెన్స్ అని, దీంతో ఏం సెన్స్ ఉండదని. ఓకే, నీ మాట నీది, నా మాట నాది, బోగస్. ఊకే నన్ను మార్చడానికి ట్రై చేయకు. నేను మార్చడానికి ట్రై చేయట్లేదు. నీకు సెన్స్ అంటే నా ఉద్దేశంలో నేను ఎట్లా అంటున్నా నీకు అర్థం కావట్లేదు, అది నేను అనేది. చెప్పు, అర్థమయ్యేటట్టు చెప్పాలి నువ్వు. నేను ట్రై చేశాను, ఒకసారి చేసి ట్రై టిల్ యూ సక్సీడ్ అన్నారు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పు. ఇప్పుడు రజనీకాంత్ ఎగ్జాంపుల్ చెప్పావు. ఎస్, ఐ హావ్ టోల్డ్ ఇట్. యా, సో రజనీకాంత్ చేసే ప్రతి దీంట్లో ఎంటర్టైన్మెంట్ ఉండదు అని చెప్పావు. ఎస్, కానీ సెన్స్ ఉండదు అని చెప్పావు. అవును, నా ఉద్దేశంలో సెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎట్లా రజనీకాంత్ ఏదైనా పాపులర్ మేనరిజమ్స్ ఏదైతే ఉంటాయో ఆ పాపులర్ మేనరిజమ్సే మళ్ళీ ఈ సినిమాలో పెడితే జనాలకు నచ్చుతుంది, అందుకనే పెడతారు. సో ఇట్ మేక్స్ సెన్స్. నువ్వు అవుట్ ఆఫ్ ద స్క్రీన్ తీసుకెళ్తున్నావా నువ్వు? నాకు అర్థం కాలేదు. మూవీ లోపల నుంచి అంటున్నావు, నువ్వు స్క్రిప్ట్ మూవీ అంటున్నావా అంటే బయటికి వెళ్ళి, అంటే ఆ మేనరిజమ్స్ ఏ భాషలో మేనరిజమ్స్ తీసుకొచ్చి ఇప్పుడు మా ఏదో కొత్త మూవీలో వేసిండు అనుకో, నువ్వు అట్లా అంటున్నావా? నేను అనేది ఏంటంటే ఆ పెట్టడానికి, ఆ చేయడానికి ఒక సెన్స్ ఉందా అంటే ఒక రీజన్ ఉంది వాళ్ళు పెట్టడంలో. ఈ హీరో ఇలా చేయడం చూస్తే జనాలు విజిల్ వేస్తారు థియేటర్ లో అని చెప్తే అది కంపల్సరీ ఉంటుంది. అట్లాంటి సెన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అయితే నిన్నటి ఎగ్జాంపుల్ రావణాసురం ఉన్నది, అందులో ఏమైనా సెన్స్ అనిపించింది నీకు ఆ మూవీలో? లేదు. ఎందుకు మరి వాడు అదే మేనరిజం తీసుకొచ్చిండు కదా ఫస్ట్ హాఫ్ అంతా. ఆ హీరోది ఏదైతే పాత మూవీలో మేనరిజం అది ఇది ఉండేనో ఇది చూసే అందరు వస్తారు ఫ్యాన్స్ అని చెప్పి ఇందులో పెట్టిను కదా, మరి సెన్స్ ఎందుకు లేదు అందులో మూవీలో? ఇప్పుడు నువ్వు చెప్పిన రజనీకాంత్ ఎగ్జాంపుల్ నాకు ఇట్లానే అర్థమైంది. నో, అంత దారుణంగా అర్థమైందా నీకు? అంటే అర్థం చేసుకో, నేను ఐ రిప్రజెంట్ కామన్ ఆడియన్స్. నాకే ఇట్లా అర్థమైందంటే నీతో రోజు ఎవరు హలో సీకే చూసినావా ఎవరి దగ్గర ఏమున్నదో ఇక్కడ ఎవరెవరిని భరిస్తుండ్రో నాన్ సెన్స్. సో ఎనీవేస్, ఈ సెన్స్ నాన్ సెన్స్ ఎస్ఆర్ఎస్లు పక్కన పెడితే నేను జస్ట్ ఒక కమెంట్ చెప్తా బోగస్, నా మనసులో దాచిపోలేకపోతున్నా, అందుకని చెప్తున్నా. ఎట్లా ఎస్ఆర్హెచ్ మనోళ్ళు ఫీల్డింగ్ అంతా జస్ట్ 1 feet అవే చేస్తున్నా, నాకు అర్థం కాలేవాడ. హౌ డిడ్ ద మ్యారేజ్ నాకు ఇంకా అర్థం అవుతలేదు. జస్ట్ 1 feet అవే చేస్తున్నాను. ఎనాయింగ్. ఎనీవేస్, దాన్ని అర్థం చేసుకోవాలంటే హోమ్ మినిస్టర్ గాడి కీప్ అంట, దానికి విరాట్ కోహ్లీ ఇల్లు కావాలంట దానికి. అండ్ హోమ్ మినిస్టర్ ఇస్ బెగ్గింగ్ అండ్ రీజన్ చేస్తున్నాడు. అరే అనుష్కతో మొన్ననే పెళ్లి చేసుకొని మూవీనైనా రే ఆ ఇంట్లో, ఇప్పుడే లాక్కుంటే ఎట్లా కొన్ని రోజులు ఆగన్నారు. రెండు పైపులు ఇరుగని ఒక ఏసీ పని చేయకపోతే అప్పుడు చేస్తా కబ్జా అన్నాడు. అదే, సో ఆ కీప్ కంట విరాట్ కోహ్లీ ఇల్లే కావాల్సి వచ్చిందంట. దీనికి ఎట్లా తెలుస్తుంది విరాట్ కోహ్లీ ఇల్లు? నాకు అర్థం అంతా రిసర్చ్ చేసింది చూడ. దీనికి ఇంట్లో పనిపాటు లేక అది కూడా దానికి అక్కడెక్కడో బాంబేలో ఉన్న ఇల్లు ఎందుకు? వీడు ఎట్లా అక్కడ రోజు అక్కడ వెళ్ళాలి. వీడేమో కొంచెం లాజికల్ గా ఆలోచిస్తాడు, అరే నా ఊరికే ఫ్లైట్ తీసుకొని వెళ్ళాలి రాత్రి గంట సేపు, ఇదంతా అవసరమా నాకు అని. ఈ కీప్ ఏమో లాజిక్ ఇది. అవును, ఈ హీరోయిన్ ఏమో పోరోళ్ళ మీద యాసిడ్లు పోస్తుంది అంట. ఇట్స్ ఎ వెరీ కామన్ థింగ్. దే హ్యావ్ ద రైట్స్. ఇప్పుడు ఇప్పుడు జస్ట్ వచ్చి మాట్లాడి పెళ్లి చూపుల కన్నా వస్తే యాసిడ్ పోస్తుంది. అవును,
అసలు ఓకే వాళ్ళ సొంత తండ్రి పైన పోసింది భయ్. నువ్వు ఎవరెవరో అంటున్నావు. అదొకటి మళ్ళీ బ్లడీ ఓన్ ఫాదర్ యా పైన పోసి జస్ట్ కిల్ హిమ్. అంటే మారిపోయింది మనిషి పాపం. అంటే దానివల్ల ఆయనకి వెయిట్ లాస్ అయింది అనుకో, విచ్ ఇస్ హైట్ లాస్ కూడా అయింది. హైట్ లాస్ కూడా విచ్ ఇస్ అనదర్ పాజిటివ్. యా సెంటర్ ఆఫ్ గ్రావిటీ తక్కువ ఉంటే యా రింకు సింగ్ తెలుసు కదా, ఫాస్ట్ కూరకదు. సో ఒక విధంగా అటాక్ ఆఫ్ విమెన్ అక్కడ అయిపోయింది. అటాక్ ఆన్ విమెన్. ఈ కీప్దేమో ఓ విరాట్ కోహ్లీలు కావాలి, హీరోయిన్ తీసుకొచ్చేమో దానికి అసలు ఆ క్యారెక్టర్ కి వాల్యూ లేదు, అవును అసలు ఏమీ లేదు ఆ క్యారెక్టర్ కి. ఒక్క సెకండ్ ఇక్కడ ఆపుతావా రాధిక? మనం ఈ పాయింట్ కొంచెం విస్తార్సే డిస్కస్ చేద్దామా, ఈ యాసిడ్ పాయింట్. మొన్న ఒక మూవీలో కూడా ఇట్లానే ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పి దాని పేరు పైన ఏదో చెత్తంతా చెప్పిండ్రు. ఏ మూవీ ఉండే రీసెంట్ గా మనం ఒక మూవీ రివ్యూ చేసినాము. అమ్మాయిలు ఇట్లా ఉండరు, అక్కడ చచ్చిపోతారు అసలు నిజమైన అమ్మాయిలు ఉంటే. అమిగోస్, నాకు ఇలాంటి అబ్బాయి కావాలి అలాంటి అబ్బాయి కావాలని చెప్పి. ఓకే లెట్స్ పార్క్ దట్ అసైడ్. ఓకే అది పార్క్ చేద్దాం. ఇక్కడ ఈ పిల్ల అంట అబ్బాయిలను ఎంత హీనంగా చూస్తుంది అంటే, ఎవరైనా పాపం వచ్చి వసే పిచ్చిదానా నువ్వంటే నాకు ఇష్టమే అంటే యాసిడ్ పోస్తుంది అంట. పద్ధతిగా చెప్పిండు పాపం. వాళ్ళు ఏం గలీజ్గా క్యారే చిక్నీ చినా అదేమనలే, పద్ధతిగా వచ్చి ఐ లైక్ యూ మేడం ప్లీజ్ విల్ యూ మ్యారీ మీ అంటే యాసిడ్ పోస్తుంది అంట. ఈ డబుల్ స్టాండర్డ్స్ చూడు ఈ పర్టికులర్ రైటర్ది. వాళ్ళ థింకింగ్ ఎంత ఘోరంగా ఉన్నదంటే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అమ్మాయిని ఆమెని ఎవడో వచ్చి చర్చ్లో లాక్కొని ముద్దు పెట్టుకుంటే షీఈస్ జస్ట్ నో యాసిడ్. కనీసం చూయింగ్ గమ్ కూడా ఉమ్మలే ముఖం పైన. నో స్ట్రైట్ హార్ట్ ఇచ్చేసింది. యా ఇట్స్ లైక్ టేక్ మై అప్పర్ బాడీ on a bike, on a road, on a lift, everywhere. Speed breakers everywhere. Yes. Take my upper body. Yes. It is borderline almost slavery. అంతే. వాళ్ళేమో పాపం బుద్ధిగా వచ్చి ఇట్లా పువ్వులకి ఇస్తాయంట, యాసిడ్ పోసిందంట. ఈ డబుల్ స్టాండర్డ్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారు చూడు. అసలు ఫస్ట్ వీటిని పెడుతున్నారు చూడు. నేను అమ్మాయిని కాదు నాకు తెలియదు కానీ అమ్మాయిలు ఎవరైనా ఉంటే ప్లీజ్ రాసి చెప్పండి మాకు, మీరు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు దీన్ని అని. నేను ఎక్కడ కూడా నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా బోకస్. వాళ్ళు చూపించిందే నేను చెప్తున్నా. నలుగురు వచ్చి ఇట్లా పువ్వు ఇచ్చి ఏదో చెప్పిండ్రు. ఒకడైతే పెళ్లి చూపులకు వచ్చిండు. పోనీ వాడేమైనా రోడ్ పైన వచ్చి పెళ్లి చేసుకో అని చెప్పి రౌడీజం చేసిండంటే కాదు, ఇంటికి వచ్చిండు పాపం పెళ్లి చూపు. స్టిల్ దేర్ ఇస్ యాసిడ్ థ్రోన్. ఎట్లా దీన్ని యాక్సెప్ట్ చేస్తుండ్రు? అందుకని అంటారు ఈ నెట్ఫ్లిక్స్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ప్రైమ్ గేమ్ ఎవరు వీటిని ఎంకరేజ్ చేయరు. ఈ నెట్ఫ్లిక్స్ చేస్తుంది తథాగం అంతా. హౌ కెన్ దట్ బి? అదే అమ్మాయిలు రాసి చెప్పాలి. మీరు ఎలా చూస్తారు ఈ సీన్? అంటే వీటిని ఏమైనా మీకు అనిపిస్తుందా క్రింజ్ మూమెంట్ లాగా ఉంటుందా? అరే మరి ఇట్లా రాసింది అది. అంటే జుట్టు బిక్కుంటారా, లేకపోతే గాజులు ఇరుక్కు కొట్టుకుంటారా? మీరు ఏం చేస్తారు మీ పాస్ట్ టైమ్ లో? మీరు కూడా కొంచెం రిలాక్స్ అవ్వడానికి నలుగురు పైన యాసిడ్ పోసేస్తారు బయటకి టైం పాస్ కి. వాట్ ఆర్ యువర్ వేస్ ఆఫ్ రిలాక్సింగ్ చెప్పండి. ఎందుకంటే మనలాంటి కుర్రాలకి అయితే అసలు క్లూ లేకుండా పోయింది. ఇక ఏది చేసినా డేంజర్ ఉన్నట్టుంది ఇక్కడ పరిస్థితి అని నిజంగా. సో లేడీస్ తో అట్లా ట్రాక్ ఉందా? ఇంకా పోలీసుల గురించి ఏం చెప్పాలి? ఓ బై ద వే నేను ఇంకోటి కూడా చెప్తా ఆమె గురించి. ఆమెది ఒక ఇంట్రొడక్షన్ సీన్ ఉంటుందా, ఏది మెయిన్ది కాదు, వాళ్ళ ఫాదర్ పాత ఫ్లాష్ బ్యాక్ లో ఇంట్రొడక్షన్ సీన్ ఉంటుందా? అమ్మాయి కొంప దాటిన కోడి ఇల్లు దాటిన ఆడది ఎప్పుడు అదేదో ఉంటుంది చెప్తుంటాడు కదా. అయితే ఆ ఒక్క సీన్ లా ఎంతైతే ఆమె క్యూ మాట ఉండేనో, వేరే రికరింగ్ సీన్స్ లో డిఫరెంట్ క్యూ అంటే రత్నదీప్ ఉండే. నీకు అనిపించింది అట్లా ఒకటి నాకే అనిపించింది. కన్ఫర్మ్ చేసుకుంటాను నీతో. లేదు డిఫరెంట్ సీన్స్ లో సూపర్ మార్కెట్ చైన్స్ కదా. ఓకే కన్సిస్టెంట్ గా లేకుండే నాకు ఎక్కడ క్యూ మార్ట్ కనబడలేదు. కానీ ఆఫ్ కోర్స్ రత్నదీప్, ఫుడ్ వరల్డ్, విజేత ఇవన్నీ హెరిటేజ్ ఇవన్నీ అన్ని కనబడి. రిలయన్స్ ఫ్రెష్ ఎస్ కొంచెం పొలిమెరాస్, ఇంకా మై విలేజ్ వెజ్జీస్. నీకు తెలుసా ఇట్లా ఒకటి ఉందని? నిజంగా ఉన్నది మై విలేజ్ వెజ్జీస్ అని ఉన్నది. ఇట్లాంటివి నీకే తెలుస్తాయి. ఇంట్లో పని చేస్తే తెలుస్తాయి నీకు కూడా ఇవన్నీ. ఇప్పుడు బొంతలా వండుకొని ఉంటావు ఇంట్లో. సో ఎనీవే అది నా పాయింట్ ఉండే సరౌండింగ్ ఆ ఫీమేల్ సో కాల్డ్. ఆమె హీరోయినా జస్ట్ ఒక పాటలో ఉండే ఆమె అయితే హీరోయిన్ అయి ఉంటుంది. ఒకటి కాదు 2-3. అదే 2-3 వాట్ ఎవర్. నేను ఒకటే చూసిన, నేను అది కూడా చూడలేదు. సో ఇందులో అయితే పాటలు నేను ఫార్వర్డ్ చేసిన. వెరీ గుడ్. సో లేడీస్ మీద అది కాకుండా ఇంకేముంది అంటే అసలు పోలీస్ వాళ్ళ మీద ఇంకేం చెప్పాలి? పోలీస్ వాళ్ళ మీద మొత్తం సినిమాని తీసి పడేస్తారు. అసలు నాకు
ఇట్స్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ ఇది నాకు. యా ఎప్పటికీ ఇది రిజాల్వ్ కావట్లేదు. వాట్ ఈస్ అగేన్స్ట్ పోలీస్ పీపుల్ నాకు అర్థం కావట్లేదు. మూవీ స్టార్ట్ అవడమే అంటే వాట్ ఎవర్ హీరో జర్నీ స్టార్ట్ అవడమే ఒక పోలీసుడు అన్యాయంతో స్టార్ట్ అవుతుంది. అది ఏందో నాకు అర్థం కావట్లేదు. అంటే మరీ అంత ఘోరంగా ఉంటుందంట. ఉట్టి పోలీసు వాళ్ళు అంత ఘోరంగా ఉంటారంటవా? దమ్ముంటే ఎవరైనా ఇట్లా ఒక కార్పొరేట్ పైన తీయమని ఇంత ఘోరాలు ఉన్న కార్పొరేట్ పైన అది అవ్వదు, చేత కాదు. దమ్ముంటే ఒక నిజాయితీ లేని ప్లంబర్ పైన తీయమని నో ఇంపాసిబుల్, అసలు దొరకరు నీకు. అది మోస్ట్ ఆనరబుల్ ప్రొఫెషన్ ఏదంటే ప్లంబింగ్ అంట. నేనైతే ప్రొఫెషన్స్ లో కూడా రేసిజం చూపిస్తున్నారు. అది అన్యాయం. ఎప్పుడు ప్లంబర్ దాకా రారు వీళ్ళు. అది అండ్ పొలిటీషియన్స్ అండ్ ఇది ఇంకో దరిద్రం. ఇది మనకు దొరికింది ఇది. మళ్ళీ ఈ హీరోయిన్ వాడికి యాక్చువల్ గా మూమెంట్ గమనించావా? ఈ హీరోయిన్ ఈ మూవీ నేను గమనించలే బై ద వే. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోగస్, నువ్వు ఎట్లా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడగకు. ఈ మూవీలో ఇది గమనించినవా అది ఏం గమనించలేదు నేను. ఈ హీరోయిన్ అసలు మన మీటర్ గాడికి ఎప్పుడు పడుతుంది, ఎలా పడుతుంది? ఐ డోంట్ రిమెంబర్. ఇదే ఏదో కొంటి పని చేసి ఉంటాడు, నడు పని చేయడము, మెడకాయ పైన ముద్దు పెట్టడము ఏదో ఉండుంటది. అది ఫోర్ ప్లే. అదే పడడం అంటే అప్పటికే నవ్వుకుంటా కూర్చుంది కదా పిల్ల. అంతకు ముందే వస్తుంది అది. అయితే ఈ పిల్ల కూడా నవ్వుతుంది. నాకు చెప్తా నేను, ఇదేదో వీడేదో చేస్తాడు. ఏదో పాటలో కదా, ఓ పాటలో ఏదో చేస్తాడు. ఆ పాట ఎండ్ అవుతుంది. అవును, అయితే నవ్వుతా. ఆ పాట ఎండ్ అవుతా నవ్వుతుందా? అమ్మా ఎండ్ అయిందా? మళ్ళీ ఆడియన్స్ ఫీలింగ్స్ షేర్ చేసుకుందా? లేదు, ఏదో ఉన్నది కదా, ఏదో కొంటి పని చేస్తాడు వీడు. ఆ పాట అవ్వగానే వాడు చుట్టూరా ఇట్లా కొజ్జోళ్ళు వచ్చేస్తారు. వచ్చేసి అరే క్యారే మేకు బిద్దేనా వచ్చేసరికి వాళ్ళని చూసి ఈ పొరిని అవుతుంది. సో ఫస్ట్ టైం అప్పుడు దాకా ఇట్లా కోపంగా ఇట్లా చిరాగ్గా చేసుకుంటూ ఆ పాట మొత్తం ఒక రొమాన్స్ వూయింగ్ సాంగ్ వీడు పటాయిస్తూ ఉంటాడు. అప్పుడు పాట అయ్యేదాకా కూడా ఆ అమ్మాయి పడలేదు. పాట అయిన తర్వాత కొజ్జోళ్ళు వచ్చి డాన్స్ చేస్తారు వీడి చుట్టూ. దానికి వీడు ఇట్లా పిసుకుంటూ అంటాడు. అది చూసి నవ్వుతుంది, దాంతో పడుతుంది పిల్ల. హసీతో ఫసి అరే అంత పాట హైదరాబాద్ సిగ్నల్ దగ్గరికి అయిపోతుండే కదా. దట్స్ వాట్ ఇట్స్ జస్ట్ డెడ్ సింపుల్. ఎగ్జాక్ట్లీ. ఇది అగైన్ కన్ఫ్యూజెస్ మీ. కుర్రగాయలకి ఒక అమ్మాయి పడేయాలంటే చుట్టుపక్కల వీళ్ళని వేసుకొని రావాలంటే హౌ? అంటే దీంట్లో లాజిక్ సెన్స్ ఎట్లా? హౌ బోగస్? ఒక యూత్ఫుల్ బ్యాచిలర్ గా నువ్వు చెప్పు, నీకు ఇది ఏదైనా హెల్ప్ఫుల్ ఉన్నాయా ఇలాంటి మూవీస్ అసలు అని? అందుకనే ఈ సినిమా పేరు మీటర్ పెట్టారేమో. ఏంది మళ్ళీ నీకు అంటే నిద్ర పడతలేదా నీకు? అస్సలు అంటే చీకటిలో మనం మెజరింగ్ టేప్ పట్టుకొని ఎక్కడ ఏంటి అసలు కొలతలు తీస్తున్నట్టుంది. టు ట్రై అండ్ మేక్ సెన్స్ అవుట్ ఆఫ్ సంథింగ్. కొజ్జలో వచ్చి వీడిని చుట్టూరా ఘేరాయించి వీడు పారిపోతుంటే దాన్ని చూసి ఇది వీడికి పడ్డమైంది. అంటే మేబీ ఆమె రియలైజ్ అయిందేమో, నౌ ఐ నో హిస్ వీక్ పాయింట్, ఐ కెన్ అఫీషియల్లీ ఫాల్ ఇన్ లవ్ విత్ హిమ్ అని. అంటే జనాల మీద యాసిడ్ పోస్తుంది కాబట్టి మేబీ ఆ లాజిక్ నుంచి వచ్చారేమో ఇలాంటి క్రాక్ పోరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జనాల పైన యాసిడ్ పోయడం అనేది అంత క్యాజువల్ గా చెప్పకు. వాళ్ళంత క్యాజువల్ గా తీసారు దాన్ని. అదొకటి నంబర్ 1. నంబర్ 2, వీడు పోలీసోడు అయిన తర్వాత ఫస్ట్ దాన్ని వేయాలి బొక్కల. అది వసాయి పిచ్చిదానా, నువ్వు జనాల పైన యాసిడ్ పోస్తున్నావు అని తెలిసింది, పద పోలీస్ స్టేషన్కి అని. అంతే. కానీ హైలైట్ అసలు ఈ సినిమాలో నా ఫేవరెట్ అందరికంటే, నువ్వు గెస్ కొడతావు, హోమ్ మినిస్టర్ కాదు, వాడు రైట్ హ్యాండ్ నోప్స్ ఫాదరా? ఫాదర్ నచ్చాడా నీకు? ఓ ద ఫాదర్ ఆఫ్ ద మీటర్. ఓకే అస్సలు బ్రోడ్ నాకు ఫాదర్ అసలు గుర్తు కూడా లేడు అసలు. అస్సలు ఈ మీటర్ వాళ్ళ ఫాదరు నిజంగా ఎందుకు నా ఫేవరెట్ అయ్యాడు అంటే, ఆ ఫేస్ ఎలా ఉండే అంటే సినిమా మొత్తము ఫేస్ నిండా బోటాక్స్ చేసుకున్నట్టు ఉండే. జస్ట్ నో మసిల్స్, అస్సలు కదలడమా సెంటీమీటర్ వదిలే మిల్లీమీటర్ కూడా కదలదు ఫేస్. నానోమీటర్స్ నువ్వు అట్లా అంటున్నావా? అట్లా నానోమీటర్ కూడా కదలదు తెలుసా ఫేస్. స్కిన్ ని క్రిస్టియన్ బేల్ బాడీని ఫుల్ కంట్రోల్ చేస్తాడంట తెలుసా. సో వీటి కూడా ఉన్నాయేమో ఆ స్కిల్స్. కానీ లెట్ మీ కంప్లీట్ బోకస్, ఓపిక ఉండు. జుట్టు కూడా కదలలేదు చూడ ఆయనది అస్సలు. అది ఎంత టైట్, వీడికంటే యూత్ కంటే ఎక్కువ జల్లు పెట్టుకొని పెట్టినో మరేమో తెలియదు, కానీ జుట్టు కూడా కదలదు. ఆయన అంత చేజ్ అవుతూ ఉంటాడు, ఆయన అంత తిప్పుతూ ఉంటాడు, అంత ఉరుకుతూ ఉంటుంది ఆయన, బట్ స్టిల్ నథింగ్ మూవ్స్. ఎంత కదలకుండా ఉందంటే ఫేస్, నేను నిజంగా నా లైఫ్లో ఇంత కదలకుండా ఉన్న ఫేస్ నిజంగా రియల్ లైఫ్ లో బోటాక్స్ చేసుకున్న వాళ్ళని కూడా దగ్గర కూడా చూడలేదు. అంత బోటాక్స్ ఉంది.
అవును. వీళ్ళ ఫాదర్ దగ్గర. దానివల్ల ఇంకో ప్యాటర్న్ ఏం వస్తుందంటే ఈ సినిమాలో మీటర్లో A tale of two plastic surgeries. Two fathers, two plastic surgeries. హీరోయిన్ వాళ్ళ ఫాదర్ కూడా కరెక్ట్ యాసిడ్ పోస్తుంది, మొత్తం ఇంకా ముఖ చిత్రం అయిపోతాడు, రావణాసుర అయిపోతాడు, బాడీ హైట్ అన్ని మారిపోవాల్సి వస్తుంది. అవును, అదొక ప్లాస్టిక్ సర్జరీ. యాసిడ్ లో కరుగుతారు కదా మనిషి, అందుకనే పొట్టిగా క్యాలరీస్ కూడా లాజిక్ ఉన్నది, లాజిక్ లేదా నాకు అట్లా. ఓకే, లిటరల్ గా సినిమాలోనే ప్లాస్టిక్ సర్జరీ అని పదం వాడతాడు. అవును, ఈ మీటర్ వాళ్ళు అయ్యా వాడు, అంతే డిఫరెన్స్. అదే చెప్పుకోలేడు కదా, ఇట్స్ నాట్ లీగల్. ఎగ్జాక్ట్లీ. సో ఎప్పుడైతే నువ్వు సినిమాలో వాళ్ళ ఫాదర్ ని చూడవో, అంటే అప్పుడప్పుడు గ్యాప్స్ లో చూస్తుంటావు కదా, మధ్య మధ్యలో ఏం జరుగుతుందంటే వాళ్ళ ఫాదర్ కి ఇక్కడ అక్కడ ప్రొసీజర్ జరుగుతున్నాయి. స్టార్టింగ్ సీన్ లో నువ్వు చూసినప్పుడు, దాని తర్వాత గ్యాప్ వచ్చినప్పుడు చీక్స్ ఇట్లా లెఫ్ట్ చీక్, తర్వాత రైట్ చీక్, లిప్స్, తర్వాత లిప్స్, తర్వాత ఐబ్రోస్. ఆయన అందుకనే డైలాగ్ లేని సీన్లలో పెట్టిండు మధ్యలో, ఎందుకంటే లిప్స్ చేయించుకుంటుండే అప్పుడు. రైట్. సో అందుకనే నా హాస్పిటల్లో పడేయండి, ఈయన షూట్ చేసి పడే పీడ వస్తుంది అని చెప్పి ఫాదర్ డిస్కవర్ బుల్లెట్లు షూట్ చేసి. అసలు నిజంగా ఆ ఫాదర్ సీన్స్ చూస్తే ఎట్లా ఉన్నాయంటే, అస్సలు ఫేస్ కదలకుండా మాట్లాడితే ఎట్లుంటుంది. ఇట్లా మధ్యలో అర్జున్కి కాల్ చేసి, తాగుతున్నారా? ఒరే అర్జున్, నేను తాగుతున్నాను రా. ఎంత భయంకరంగా ఉన్నావు తెలుసా అట్లా చెప్తుంటే. నేను ట్రై చేస్తున్నా బ్రో, అసలు ఫేస్ కదలకుండా. ఐఎమ్ ట్రైయింగ్ టు, అసలు యూ కాంట్. నో, యాజ్ ఎ ప్రొఫెషనల్ రివ్యూవర్ తెలుసా, మనం ఆడియో రివ్యూ చేస్తున్నాం బోగస్. నీ ఇంత ఎఫర్ట్ ఎవరికి కనబడదు. మనం అక్కడ వాళ్ళ షూస్ లో మనం కూడా కాళ్ళు పెట్టి ఒక వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి చూడాలి. నేను ఇవాళ తాగుతున్నది బాధలో కాదు, సంతోషంలో. నువ్వు ఏరిసమ్మది రాసిండని చెప్పి ఆ మొత్తం సీరియల్ కిల్లర్ల పైన కొంచెం ఎక్కువ ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టున్నావు. అట్లనే ఉన్నావు తెలుసా చూస్తే నేను, నువ్వు అది ట్రై చేస్తుంటే. హైలైట్ కామెడీ ఏంటంటే, నానోమీటర్ ఎక్స్ప్రెషన్ లేని ఫేస్ కి ఈ సినిమాలో అందరికంటే ఎక్కువ రియాక్షన్ షాట్లు ఇచ్చారు తెలుసా. అందరికంటే ఎక్కువ రియాక్షన్ షాట్లు. సెకండ్ మోస్ట్ లేదు ఈయనకే అందరికంటే ఎక్కువ రియాక్షన్ షాట్. ఈయన సీన్ ఎంట్రన్స్ రియాక్షన్ షాట్ ఉంటుంది. ఐరనీ ఏంటంటే ఆడ రియాక్షన్ లేదు, రావట్లే. కొన్ని పోలికలు పాపం అంటే అర్జున్ కి కూడా వచ్చినాయి వాళ్ళ డాడీ పోలికలు. ఆఫ్ కోర్స్ మరి కాస్టింగ్ బాగుండాలి. అదే కానీ కొంచెం అమ్మ తల్లి పోలికలు కూడా వచ్చినట్టున్నాయి. కొంచెం జస్ట్ ఇట్లా నోరైనా అటు ఇటు వెళ్తుంది. యా, సెకండ్ హాఫ్ లో ఇదొక పోలీస్ ఫెలిసిటేషన్ ఫంక్షన్ ఒకటి ఉంటుంది. వాడిని కూర్చోబెట్టి స్పీచ్ ఇస్తారు, వాళ్ళు అయ్యని పిలుస్తారు స్టేజ్ మీదకి. దిస్ ఇస్ ద బెస్ట్ రిక్రూట్మెంట్ ఇన్ ద పోలీస్ అకాడమీ అనగానే ఇట్లా కెమెరా తిరుగుతుంది, అయ్య మీద ఇట్లా రియాక్షన్ షాట్ ఇట్లా తిరగడం ఇట్లా చూస్తారు. ఇట్లా అయ్య మాత్రం ఇట్లా ఓ అసలు శిల్పమా అసలు వీడియో గేమ్ లో ఎన్పిసి క్యారెక్టర్స్ అంటారు. నాకైతే మెయిన్ క్యారెక్టర్స్ కాకుండా ఎక్కువ ఎమోషన్ లేకుండా ఇట్లా వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు. అదే ఎగ్జాక్ట్లీ ఎట్లానే ఉంటుంది తెలుసా ఫేస్. నాకైతే ఎవరు గుర్తొస్తున్నారంటే మన వీరసింహారెడ్డిలో మన ఏఐ మెషిన్ ఉంది కదా, యా సేమ్. యా, ఐ మీన్ అది ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ ఏఐ ఇది. అదే ఇది కొంచెం ఇంకా ఏఐ అడ్వాన్స్డ్ ఇన్ ద మేకింగ్. అడ్వాన్స్డ్ ఏఐ ఇన్ ద మేకింగ్. యా ఇందులో దిస్ ఇస్ ద బెస్ట్ రిక్రూట్మెంట్ ఇన్ ద పోలీస్ అకాడమీ. కానీ అది ఒక స్వింగింగ్ రియాక్షన్ షాట్, అక్కడ నో రియాక్షన్. దాని తర్వాత దిస్ ఇస్ ద బెస్ట్ రిటైర్మెంట్ ఇన్ ద పోలీస్ అకాడమీ, మళ్ళీ ఇంకో స్వింగింగ్ రియాక్షన్. సేమ్ స్టార్ట్ పొజిషన్ కెమెరా, ఎండ్ పొజిషన్ కెమెరా, సేమ్ స్వింగ్. నాకు అర్థం కాదు ఏంటంటే సేమ్ నో రియాక్షన్. బోగస్. నాదో క్వశ్చన్ ఆన్సర్ చేస్తావా? అంటే ఇప్పుడు హీరో లేడని చెప్పి ఈయనను పెట్టి తీసిండు ఆ సీన్, ఎందుకంటే అంత బిల్డప్ ఎందుకు అవసరం ఉండేనో నాకు అర్థం కాలేదు ఆయనకి. I'm proud to be a father of Yura. I'm disgusted. I am proud to be a father of you. One of the fathers. One of the fathers. As you know. I'm proud to be a father of Yura. Wonderful. మనం ఓన్లీ ఇంత గ్రామటికల్ హారర్స్ ఎట్లా వేస్తారు నాకు అర్థం కాదు. ఐఎమ్ ప్రౌడ్ టు బి యువర్ ఫాదర్ అంటారు కానీ ఐఎమ్ ప్రౌడ్ టు బి ఏ ఫాదర్ ఆఫ్ యూ ఏంది? అదే ఇంకా యువర్ అని ముందర వచ్చేస్తుంది కదా. ఇంకా నేను దీన్ని హైలైట్ చేస్తున్నాను, నేను యాక్సెంట్లని హైలైట్ చేయట్లేదు. అది అందరిది ఒక్కొక్క యాక్సెంట్. నువ్వు నన్ను ఎగిరించినావు అప్పుడు, నేను హంటులో చెప్తే నాకు కట్ చేసేసినావు జోక్, కానీ యాక్సెంట్స్ ఇస్ నాట్ టచ్. నేను చెప్పేది అదే, అందుకనే అంటే మన ప్రేక్షకులకి తెలియాలని చెప్తున్నా. యాక్సెంట్ కూడా టచ్ చేయొచ్చు దీంట్లో, కానీ ఒక యాక్సెంట్ అన్ని టచింగ్ అవుతున్నప్పుడు మళ్ళీ ఇది ఒకటి ఎక్స్ట్రా. ఆల్రెడీ మనోడు చాలా టచ్ చేస్తున్నాడు అక్కడ అనవసరంగా. ఆ టచింగ్ లో కూడా బ్రోడ్ నిజంగా కమర్షియల్ సినిమా బ్రోడ్. ఐ విల్ టేక్ యూ బ్యాక్ టు మగధీర. ఎస్ఎస్ రాజమౌళి. వచ్చేసింది, గుర్తొచ్చేసింది, చెప్పు. ఎస్, ఒక సీన్ ఉంటుంది, హీరోయిన్
పైన చెట్లు ఏదో వేలాడుతుంటే ఏదో ఎగురుతుంటుంది ఇట్లా. అవును, నీకు ఆ సీన్ గుర్తుంది కదా? చాలా మందికి ఆ సీన్ గుర్తుంది. అవును. ఆ సీన్ పర్పస్ ఏంటి? ఎంటర్టైన్మెంట్, టిటిలేషన్. అవును. ఆ సీన్ చూస్తే ఒకలాంటి రియాక్షన్ రావాలి. కరెక్ట్, మనం ఫ్యామిలీ పాడ్కాస్ట్ కాబట్టి. ఎస్, టెస్టాస్టెరాన్ అది బేస్డ్ రియాక్షన్ రావాలి. ఇంకా కాంప్లికేటెడ్ వర్డ్స్ ఏమున్నాయి? అడిషనల్ బ్లడ్ ఫ్లో, రైట్. యా, మేబీ ఇక తెలుగులో చెప్పాలంటే డాక్టర్ సమరం. అది సింపుల్ కోడ్ వర్డ్. యా. సో ఆ సీన్ ఉండడం దానికి వెనకాల ఒక చాలా స్పెసిఫిక్ పర్పస్ ఉండే. ఇది ఒక కమర్షియల్ సినిమా, ఇది చాలా వైడ్ స్ప్రెడ్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వాలి. అండ్ సో ఆ హీరోయిన్ ఎలా అయితే చూపిస్తున్నారు ఆ సీన్ లో, అది ఎలా చూపిస్తున్నారంటే అది ఇంకోటి చూపు, అది ఆ విలన్ గాడి చెడు చూపు ఏదో అట్లా చూపిస్తున్నారు. కానీ ఆఫ్ కోర్స్ అది డ్యూయల్ పర్పస్ ఉంది. ఇలాంటి ఫార్ములా రాజమౌళి ఒకటే కాదు, రాజ్ కుమార్ నుంచి వాడుతూ వస్తున్నారు. పర్వీన్ బాబు, మొత్తం పర్పస్ ఆఫ్ మీడియా ఇండస్ట్రీ ఇదే. కరెక్ట్, రైట్. సో ఈ సినిమాలో కూడా నువ్వు ఒక టిటిలేషన్ పెట్టాలి అంటే అది కొంచెం ప్రాపర్ గా పెట్టకుండా ఏదో ఇట్లా స్పీడ్ బ్రేకరే కాకుండా ఇంకో సీన్ ఉంటుంది, ఇది వరస్ట్ సీన్ దీనికంటే. లిఫ్ట్ ఫస్ట్ ఈ హీరో హీరోయిన్ కలిసినప్పుడు ఒక ఫైట్ లో కలుస్తారు కదా. అవును, పడినప్పుడు పడుతుంది వీడు పడతాడు, అది పడుతుంది, వీడు పడతాడు. ఇది వీడి వెనకాల చేరుకుంటది. వీడు ఇంకోడిని తోస్తున్నప్పుడు లేకపోతే వాడు వీడిని తోసినప్పుడు వీడి ఎల్బో తగులుతుంది అనమాట ఆ పోరికి. ఆ స్పెసిఫిక్ గా తగలడం అనేది సెపరేట్ ఇంకో షాట్ లో చూపించారు. దానికి ఎన్ని టేకులు తీసుకుంటావు సార్? ఎగ్జాక్ట్లీ. సో దిస్ ఈస్ గెటింగ్ సో బ్యాడ్. ఈవెన్ టిటిలేషన్ ఒక కమర్షియల్ మూవీలో ఈ మూడ్ ఒకటి పెట్టాలి అన్న అది కూడా ఇట్స్ హారర్ ప్లెయిన్ సెన్స్ లేకుండా. కరెక్ట్. అగైన్ అది ఆ పర్పస్ కూడా సాల్వ్ అవ్వట్లేదు. ఇట్ జస్ట్ కమ్స్ ఆఫ్ యాజ్ ఇన్ఫాక్ట్ కొంచెం డిప్రెసింగ్ ఉండే. ఎగ్జాక్ట్లీ, చాలా డిప్రెసింగ్ ఉండే నాకు. అరే అట్లీస్ట్ ఒక ఫోర్ ప్లే అయినా, ఒక సెన్షువాలిటీ అయినా, ఏదైనా ఒక నువ్వు చూపించాలి. కమర్షియల్ సినిమా కాబట్టి నువ్వు పెడదాం అనుకుంటావు, అఫ్ కోర్స్ చాలా మంది పెట్టారు నీ ముందు. అది అలా పెట్టాలన్నది కూడా మరి ఇంత చీప్ గా, ఇంత డ్రైగా వెళ్ళిపోయింది చూడు. ఎట్లా ఆల్మోస్ట్ ఫోర్స్డ్. మళ్ళీ అది నువ్వు, నాకు అర్థమైంది మోకస్ నీ బాధ. నువ్వు ఒక కుర్రాడు కాబట్టి నీకు ఇలాంటి వాటి పైన ఫోకస్ ఎక్కువ వెళ్ళింది. నేను కంప్లీట్ డిఫరెంట్ డైరెక్షన్ లో పోయినా. నేను అంటే నువ్వు కుర్రాడే కాదు, నేను కుర్రాడినే, కానీ నీకు తెలుసు కదా నా లిమిటేషన్స్ నావి ఎట్లుంటాయో. అవన్నీ ఓపెన్ గా నేను చెప్పలేను. ఇది చూసినా వెళ్ళిపోతూ కొట్టిండు మీద పడ్డాడు అవన్నీ చెప్పలేను. నేను వేరే డైరెక్షన్ లో పోయినా. ఇంతమంది కమీడియన్లని క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా పెట్టి వాడిడ్రు ఎందుకు? అది ఇంకా సమాజ సేవ, వాళ్ళకి రొటేషన్, వాళ్ళకి కరెక్ట్ ఖర్చులకి. పాపం మా హోమ్ మినిస్టర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు బెదిరిస్తాడు కూడా వాడు అయ్యని, నువ్వు ఇట్లా చేస్తే నేను ఇక్కడ కాదు నీకు ఇంకొకటి ట్రాన్స్ఫర్ చేస్తా అంటే వాడు మళ్ళీ ఒక డైలాగ్ అంటాడు. అది కూడా చాలా మెటఫారికల్, సింబాలిక్ డైలాగ్. అది మీరు నన్ను అక్కడ పంపించినా నేను ఇలానే ఉంటావు. ఆయన డైలాగ్ ఏదంటే, మీరు నన్ను ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసినా నేను పోలీసు వాడినే ఉంటా అంటాడు. అదే. సో బేసిక్ గా అది ప్రొఫెషనల్ రివ్యూస్ గా మనం చూస్తే దాని అర్థం ఇట్లా బయటికి తీస్తే, పిండితే పిసుకుతే, మీరు నన్ను ఏ సీన్ లో పెట్టినా, ఏ సీన్ ఏ లొకేషన్ లో పెట్టినా, మీరు నా ఏజ్ ఎంత మార్చినా నేను ఇంత యాక్టింగ్, నాది ఫేస్ కదలా అంతే. నేను మీరు కాల్చేస్తే కెమెరా తిప్పుకుంటున్నా చుట్టూ, ఎస్ ఎక్స్ప్రెషన్ అది నేను మాత్రం ఇంత ఇస్తా. ఫేస్ నిండా ఇంజక్షన్లు అయిపోయినాయి, ఇప్పుడు కదిలే ప్రసక్తే లేదు, అసలు నోరు కదులుతుంది. ఈవెన్ అర్జున్ క్యారెక్టర్ కూడా అట్లానే అనిపించింది. వాడు తాగుతాడు, వాడి పిల్లతో తిరుగుతాడు, వాడు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, వాడు ఈ విలని దమ్కాయిస్తాడు, వీడు అనాథ పిల్లల్ని సేవ్ చేస్తాడు, ఇంకా ఇవన్నీ గిమిక్స్ చేస్తాడు. వీడు ఒకరిని చంపుతాడు, ఒక ఇన్నోసెంట్ ని చంపుతాడు. అంటే హీస్ గాన్ త్రూ ఎ లాట్. మనిషి చాలా చేసిండు పనులు. అవును, కానీ వాడి ఎక్స్ప్రెషన్, వాడి డైలాగ్ డెలివరీ ఒకేలాగా ఉండే. నీకు అది అనిపించలేదా? వాడు చంపినా, దమ్కి ఇచ్చినా, డిస్కస్ చేసినా, ఏది చేసినా కానీ ఒకేలాగా ఉండే. అంతే, నో ఆర్గ్యుమెంట్ అది. అవును, కానీ ఎందుకు అట్లా బోగస్? ఏం పాపం అయిందంటావు? ఏం పాపం అయిందంటే జస్ట్ ఎక్స్పోజర్ తక్కువ ఉండి యాక్టింగ్ లో, అంతే అంటావా? అంతే. ఓకే, డిస్కౌంట్ అయితే డిస్కౌంటే అది. వాట్ వాజ్ ఇంకోటి నన్ను ఏమి ఇరిటేట్ చేస్తుండేది తెలుసా? అని చెప్తున్నా అందరు. డైలాగులు వీళ్ళు డబ్బింగ్ చేసిండ్రు ఒకటి, అదొక అధ్వానం పక్కన పెడితే.
పోనీ వీళ్ళు కనీసం జర లిప్ సింక్ అనే ఇద్దామని ట్రై కూడా చేయలేదు ఎవరు. ఆ విలన్ అయితే అంటున్నాడు అంతే. డైలాగ్ ఏమో మీ అమ్మని చెప్తా మీ నాన్నలు చెప్తా ఇట్లా అన్ని వాడు ఇట్లా కాఫీ తీసుకురా ఏదున్నా కానీ ఇట్లా ఏమంటారు ధీమాగా ఇట్లా ఫుల్ భారీగా చెప్తున్నాడు అన్ని. నోరు మాత్రం పుత్తు 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 పుత్తు. నాకైతే నువ్వు ఎప్పుడైనా నిజం చెప్తున్నా నువ్వు ఎప్పుడైనా ఈ జాపనీస్ సీరియల్ చూసినావా హిందీ డబ్బులో అట్లా వాళ్ళు నోరేమో పుత్తు 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 అవుతుంది, వీడేమో భారీ భారీ డైలాగులు చెప్తుంటారు హిందీలో. లేకిన్ మేరే మాకు మాడిది అతోనే అది ఇది అనుకుంటూ అట్లానే అనిపించింది నాకు వీళ్ళు ఏదైనా యానిమే వాళ్ళను ఎవరినో రెంట్కి తెచ్చుకొని చేసిండ్రు ఇదంతా అని. నిజంగా అదైతే ఉండే. అర్జున్ అయితే చాలా సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది తెలుసా? బట్టల్లో కాదు, అంటే నీ ఉద్దేశంలో కావచ్చు, నా ఉద్దేశం అది కాదు. బట్టల్లో కూడా లేకుండా సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే అర్జున్కి నువ్వు చెప్పావు కదా పర్ఫార్మెన్స్ ఇందాక మాట్లాడావు కదా, జస్ట్ వాయిస్ ఇంటోనేషన్ ఒక్కటి వస్తే అదొక్కటి యాడ్ చేస్తేనే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అంటే ఇంకా ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఉంటాయి, కానీ ఇప్పుడున్న దానికి నెక్స్ట్ లెవెల్ ఒక ఎవల్యూషనరీ స్టెప్ ఇంప్రూవ్మెంట్ చేయాలి అంటే వాయిస్ ఇంటోనేషన్ కావాల్సింది. నాకు చెప్పు, వాయిస్ ఇంటోనేషన్ వాయిస్ మాడ్యులేషన్ చాలా తక్కువ మందికి ఉంటుంది, ఎస్పెషల్లీ మన తెలుగు దాంట్లో. అవును, ఫర్ సమ్ రీజన్ కదా, ఇంక్లూడింగ్ అదర్ క్యారెక్టర్స్. వేరే వాళ్ళ క్యారెక్టర్లు కూడా అట్లనే అనిపిస్తుంది, ఒకటే టోన్లో చెప్తుంటారు. ఈవెన్ ద లీడ్ ఫీమేల్ హీరోయిన్స్ ఉండే కదా, ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు ఎత్తలే ఫోన్, అన్ని ఒకటే టోన్లో ఉంటాయి ఎందుకో. ఐ థింక్ ఐ మైట్ బి రాంగ్, కానీ నాకేమనిపిస్తుంది అంటే సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లోనే ఆన్ యావరేజ్ నువ్వు చూస్తే ఈ ఇంటోనేషన్ అనేది తక్కువ ఉంటుంది, అది ఒక మోనోటోన్ ఎక్కువ ఉంటుంది జనాలది. లీడ్లది సినిమాల్లో అనట్లేదు, నేను జనరల్ గా చెప్తున్నాను. లేదు ఏం మాట్లాడుతున్నావు, జనరల్ గా నాకు అంత వాయిస్ మాడ్యులేషన్ అంత న్యాచురల్ గా నాకు వినపడదు, చాలా రేర్ గా వినిపిస్తుంది జనాలలో. చాలా చదువుకునే వాళ్ళం కాబట్టి అట్లా ఉందా, అట్లాంటి ప్రాబ్లమ్ ఉన్నాయేమో. కానీ నాకైతే పిచ్చ మాడ్యులేషన్స్ ఉంటాయి, రాగాలు తీస్తారు మన వాళ్ళు. ఒక్కొక్క యాస అంటే ఇఫ్ యూ గో టు ఒక్కొక్క రీజన్కి వెళ్ళినావు అనుకో, ఆ మొత్తం యాస అంటారు కదా. నువ్వు అదొక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడు. పర్ఫార్మెన్స్ కాదు, నేను లోకల్ అంటున్నా, కొలోకియల్ అంటున్నా. నువ్వు ఎప్పుడైనా రాజమండ్రికి పో, ఓ టొనాలిటీ ఉంటుంది, అది ఉంటుంది రైట్. సేమ్ వే నువ్వు శ్రీకాకుళం పో, అదొక టొనాలిటీ ఉంటుంది. సో అందులోనే ఉంటుంది, మోనోటోన్ ఉండదు. ఇన్ఫ్యాక్ట్ నాకు అనిపించేది ఏంటంటే, నేను అట్లా అనలేను కానీ ఐ థింక్ ఓవరాల్ అన్ని లాంగ్వేజెస్ కదా, ఎక్కడ ఎస్పెషలీ ఇండియన్ లాంగ్వేజెస్, ఎవ్రీథింగ్ హ్యాస్ అదొక చిన్న ఫ్లేవర్ ఉంటుంది ఆ లాంగ్వేజ్లో. నాకు మోనోటోన్ మనం చేస్తాం అట్లా, మన దగ్గర ఈ మూవీలో చేసి పడిస్తారు. అది కూడా ఎందుకు అనిపిస్తుంది అంటే మెజారిటీ డబ్బింగ్ చేస్తారు కాబట్టి. నువ్వు ఎప్పుడైనా డబ్బింగ్ చూసినావా? అందులో పాయింట్ ఉండొచ్చు, నేను అదే అనుకుంటుండే యాక్చువల్గా. ఇది న్యాచురల్ గా మాట్లాడమంటే వస్తుంది అనుకుంటా, న్యాచురల్ గా మాట్లాడమంటే. నువ్వు చూసి ఇట్లా అదే ఏం చెప్పావు గుర్తు తెచ్చుకొని చెప్పు అంటే కష్టం అవుతుంది. కానీ కొంచెం పర్ఫామ్ చేయమన్నావు అనుకో, లేకపోతే ఒక ప్రెజెంటేషన్ లో మాట్లాడమన్నావు అనుకో, మీటింగ్ లో మాట్లాడమన్నావు అనుకో, ఫుల్ మోనోటోన్ వెళ్ళిపోతుంది. అదొకటైతే ఉంది. మేబీ ఇట్స్ జస్ట్ పర్ఫార్మెన్స్ ఇది ఉండొచ్చు. ఇంకోటి నాకు తెలిసిన రీజన్ వచ్చేసి డబ్బింగ్. అంటే అదే డబ్బింగ్ ఇస్ లైక్ కాదు పర్ఫార్మింగ్ ఆన్ క్యూ కదా, అది అట్లా అంటావా? ఇట్స్ నాట్ న్యాచురల్ అంటున్నా. నీకు ఒక సీన్ ఎనాక్ట్ చేసిన తర్వాత నువ్వు ఆ సీన్ 10-30 రోజుల తర్వాత చూసి ఎగ్జాక్ట్లీ ఆ సీన్ చేస్తున్నప్పుడు నువ్వు ఎట్లయితే ఇమోట్ అవుతున్నావో అదే రెప్లికేట్ చేయడం త్రూ యువర్ వాయిస్ చాలా కష్టం. అది మంచి వాళ్ళకి రాదు. సో అది ఇన్ జనరల్ నాకు తెలిసి అది ఒక నామ్ చేయాలి వీళ్ళు. మన దగ్గర పెద్ద ప్రాబ్లం ఏంటంటే థియేటర్లకు వెళ్ళినా ఇవాడ అంటే థియేటర్ వర్క్షాప్లకు వెళ్ళినా ఎవడు కూడా వాయిస్ మాడ్యులేషన్ పైన ఫోకసే చేయడు. వాడు ఎంతసేపు నువ్వు ఎట్లా కనబడాలి, నీ వాక్ ఎట్లా ఉండాలి, నీ బాడీ లాంగ్వేజ్ ఏంది, ఇవన్నీ చెప్తారు. కానీ నీకు ఎవడు వాయిస్ అసలు త్రో ఏముంటుంది, ఒక త్రో చేయాలంటే ఏముంటుంది, వాయిస్ మాడ్యులేషన్ ఏముంటుంది, ఇవి ఎక్కడ చేయరు. ఇప్పుడు నువ్వు దాంట్లోకి పోకు. వాయిస్ త్రో అనేది థియేటర్లో అవసరం, సినిమాల్లో అవసరం లేదు. ఏం మాట్లాడుతున్నావు పోయి? ఇప్పుడు నువ్వు అని ఎవడన్నా అరవాలనుకో, అది కూడా వాడికి కన్విన్సింగ్ గా రావాలంటే మొత్తం మొహం నీ కాంట్రాక్ట్ అవుతుంది. నేను ఎత్తి మీద ఒక షార్ట్ గన్ మైక్ పెడతారు, అయిపోతుంది. ఏది ఎంత మైక్ పెట్టినా నువ్వు ఏమంటారు ఆ ఫీల్ ని తీసుకురావాలనుకో. నువ్వు త్రో ఎప్పుడేస్తావు, కోపం వచ్చినప్పుడు అరవాలనుకో, అని అరవలేవు. అట్లా ఎవడు అరవాడు. సో నీకు ఆ త్రో కరెక్ట్ గా వెళ్తలేదు అనుకో, నీకు ఆ ఫీలింగ్, నీకు త్రో ఎందుకు ఉట్టి, ఇట్ ఇస్ నాట్ డిస్టెన్స్ కవర్ చేయడానికే కాదు కదా త్రో. నువ్వు ఒకసారి త్రో చేసి చూడు, నీకు తెలుస్తుంది. కోపంలో నువ్వు అరవాలి, కోపంలో ఎవరికైనా దూరంగా వెళ్తున్న అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాలనుకో, నువ్వు త్రో అంటారు దాన్ని ఇదే వాయిస్ మాడ్యులేషన్ అన్నారు.
ఆ త్రో చేస్తున్నప్పుడు నీకు ఆ కంట్రోల్ చేయడం అనేది కష్టం ఉంటుంది. త్రో ఉట్టి నీకు దూరంగా వినబడడానికే కాదు కదా, హై పిచ్లో డిఫరెంట్ ఎమోషన్స్ ఎట్లా చేస్తావు, మేనేజ్ చేస్తావు. సో అది అంటే అగైన్ ఇవన్నీ బ్రాడ్లీ ఏమంటారు డైలాగ్ డెలివరీ బ్రాకెట్లో వేసుకుంటే అది ఉంటే అడ్వాంటేజ్, కాకపోతే అది లేకపోతే సినిమా షూటింగ్ లో నడవదు అనేది అయితే ఏం లేదు. ఇది నీకు మాడ్యులేషన్ లేకుండా కూడా నడుస్తుంది. ఇప్పుడు అట్లానే నడుస్తున్నాయి. ఇందులో పెద్ద విషయం ఉన్నది. నీ యాక్ట్ నువ్వు పర్ఫెక్ట్ చేయాలంటే ఇవి చేయాలి. అది నేను అంటున్నా, ఉట్టి మాడ్యులేషనే కాదు ఇవి కూడా చేయాలి. నువ్వు ఉట్టి ఎట్లయితే నువ్వు అన్నావు చూడు, మాడ్యులేషన్ నేర్చుకుంటే ఒక లెవెల్ పైకి వెళ్తుందని, ఇంకా లెవెల్స్ ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ త్రో కూడా ఉంటుంది. వీడు అరిషిన్ చూడు ఇక్కడ ఈ సినిమాలో, లెవెల్స్ ఉంటాయంటే అదే చెప్తున్నాను నేను అది కంపల్సరీ అంటలేను. ఇవి కూడా అసలు మన దగ్గర ఫోకసే చేయరు వాటిపైన అంటున్నాను నేను. బట్ దే ఆర్ ఆల్ ఇంపార్టెంట్. అవి నా లైఫ్లో అన్నిటికంటే దరిద్రమైన రింగ్ టోన్ అది కూడా కాదు, నువ్వు ఊహించుకోలేవు. నువ్వు అసలు దాన్ని ఒక ట్యూన్లా పాడని కూడా పాడలేవు. అంత దరిద్రమైన రింగ్ టోన్ ఉండే ఈ మన మీటర్ గాడిది. అసలు అక్కడ కూడా నాకు అనిపించింది, అసలు మీటర్ అనే పదము కొలతల్లోనే కాకుండా మ్యూజిక్ లో కూడా వాడతారు, పోయట్రీలో కూడా వాడతారు, టైలరింగ్ లో కూడా వాడతారు. టైలరింగ్ లో అంటే మ్యూజిక్ లో మీటర్, మ్యూజిక్ ఇంకా పోయట్రీలో మీటర్ ఎట్లా వాడతారంటే నీది ఒక్కొక్క లైన్ లో ఎన్ని పదాలు ఉన్నాయి, 4 పదాల తర్వాత మళ్ళీ నెక్స్ట్ లైన్ 4 పదాలు, మళ్ళీ ఆ 2 లైన్లు వచ్చే 2 లైన్లతో రైమింగ్ స్కీమ్ ఒకటి ఉందా, సో మీటర్ ఏంటి, ఇట్లా మ్యూజిక్ లో కూడా పోయట్రీలో కూడా ఒక సెన్స్ ఆఫ్ మీటర్ అనే అంటారు. ఇందులో ఒక రింగ్ టోన్ వాడారు, దానికి అసలే ఎక్కడ కూడా ఆ మీటర్ లేకుండా ఉంది చూడు. ఏం రింగ్ టోన్ ఇది? హీరో రింగ్ టోన్, మొబైల్ ఫోన్ 15 సార్లు మాత్రమే మోగుతుంది సినిమాలో ర్యాండమ్ గా. ఏది చెప్పు, నేను చెప్పలేను. ఎంత దరిద్రంగా ఉందంటే నువ్వు పోయి మళ్ళీ వినాలి అక్కడ. దాన్ని మనం ఒక గుర్తించిన ట్యూన్ లాగా తర్వాత నువ్వు గుర్తుపెట్టుకొని పాడేటట్టు అట్లా కాదు, అట్లా కూడా లేదంట. ఒక ఇండస్ట్రియల్ నాయిస్ పీస్ లాగా ఉంది అది. మేబీ అది ఈస్టర్ ఎగ్ ఏమో. ఈ మూవీ అంతా ఇట్లానే తగలాడుతుంది. బాగా జాగ్రత్తగా, మనం ప్రొఫెషనల్ రివ్యూర్ కాబట్టి నువ్వు పట్టుకున్నావు అంతే. ఇలాంటి అనాలిసిస్ మీకు ఎక్కడ దొరుకుతుందా? మ్యూజికల్ అనాలిసిస్ అందుకనే థైగా సబ్స్క్రైబ్ అండ్ షేర్ పంచుండ్రి. సో ఈ సినిమాకి 2 మెటాఫోర్లు అంటే ఇవే, ఈ టైటిల్ ఒకటి, ఈ రింగ్ టోన్ ఒకటి. ఓకే. సో బోగస్ ఇంకా ఏమనిపించినాయి బోగస్ ఈ మూవీ చూసిన తర్వాత నీకు? ఇంకా ఏమనిపించింది అంటే బ్రూట్, నేను చెప్పినట్టే ఈ అయ్యకి ఎంతైతే రియాక్షన్ లేవో అందుకనే ఈ అయ్యకే అందరికంటే ఎక్కువ రియాక్షన్ షాట్లు ఈ సినిమాలో ఇచ్చారు. కరెక్ట్. ఎన్ని రియాక్షన్ షాట్లు ఇచ్చారంటే ఈ మనిషి ఒక అడ్డం పడి కోమాలో బెడ్ మీద అసలే ఆ ఎక్స్ట్రా ఎక్స్ప్రెసివ్ ఫేస్ మీద ఒక ఆక్సిజన్ మాస్క్ వేసాక చెప్పు, మళ్ళీ ఒక స్వూపింగ్ కెమెరా మోషన్ కాళ్ళ నుంచి నెత్తి దాకా. అయ్యా ఓన్లీ కళ్ళు కనిపిస్తున్నాయి, టీవీ చూస్తున్నాడు, వాడు కొడుకు ఏమేమి బిగుతున్నాడు అనేది. ఒక్కొక్క ఎవడో వచ్చి కాన్కిస్ కాగాడు వచ్చి పొగిడి పోతున్నాడు, మళ్ళీ వాడు అయ్యా మొహం చూపిస్తున్నారు. మరి ఎందుకు రియాక్షన్ షాట్? అక్కడ ఆక్సిజన్ మాస్క్ ఉందిరా అయ్యా, అటు బెయిన్ తయారయ్యాడు అక్కడ హాస్పిటల్ బెడ్ మీద. బెయిన్ చాలా కళ్ళలో చాలా రియాక్షన్స్ ఇచ్చింది. బెయిన్ అయ్యా ఈజ్ ద గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ బెయిన్. అట్లా బెడ్ మీద పండబెట్టి ఒక మాస్క్ వేసి కూడా రియాక్షన్ షాట్ లో తీస్తున్నారంటే ఒకలాంటి సాడిజం కనిపించింది నాకు దాంట్లో. అందులో ఈ డాక్టర్ మేబీ అయ్యానే డైరెక్టర్ ఉండనేమో, మూవీ డైరెక్టర్ అయ్యానేమో, అంటే అయ్యా క్యారెక్టర్ చేసిన. అందులో ఈ డాక్టర్ వచ్చి అప్పుడప్పుడే బాడీ తీసుకొచ్చి అప్పుడప్పుడే ఇట్లా కోమాలో పడి అప్పుడే డయాగ్నోస్ చేశారు. కానీ డాక్టర్ అయితే ఫుల్ కాన్ఫిడెన్స్ లో వచ్చేసి బుల్లెట్ కంటే ఎక్కువ ఇది ఇమోషనల్ షాక్ వల్ల కోమాలో పడ్డాడు. మన సొంత కొడుకు షూట్ చేస్తే ఇమోషనల్ షాక్ ఇంకేమవుతుంది చెప్పు. ఈ ఇమోషనల్ షాక్ బుల్లెట్ కాదు, బుల్లెట్ ఇస్ ఆఫ్టర్ ఆల్. ప్లీజ్ డోంట్ వేస్ట్ మై టైం. నువ్వు బుల్లెట్స్ గురించి మాట్లాడక వస్తే నాతో మాట్లాడకు, నువ్వు నాతో మాట్లాడు. నేను నెట్ఫ్లిక్స్ కి అసోసియేటెడ్ ఉండి నేను ఓన్లీ మెంటల్ హెల్త్ గురించి మాట్లాడతా. ఈ షూటింగ్ మాస్ షూటింగ్ ఇవన్నీ అంతే, నాకు సంబంధం లేదు. ప్లీజ్ లెట్స్ నాట్ వేస్ట్ టైం విత్ ఫిజూల్ డీటెయిల్స్. బుల్లెట్ నో, బుల్లెట్ కాదు, బుల్లెట్ తీసిరా ఉన్నదా ఇంకా ఇవన్నీ నాకు తెలియదు. వాడు యూట్యూబర్ ఉంటాడు, ఇమోషనల్ డ్యామేజ్. అదే ఇది బుల్లెట్ కాదు, ఇది ఇమోషనల్ డ్యామేజ్. ఇమోషనల్ డ్యామేజ్ వల్ల మీ అయ్య కోమాలకు పోయిండు. దాని తర్వాత హీ కెన్ అబ్జర్వ్ బట్ హీ కెనాట్ రియాక్ట్. అయ్యో అలా ఓపెన్ గా చెప్పేసి
ఇప్పటివరకు మేము అనుకోవాలనుకున్నాం అది. అంటే వాడు అనేది ఉండే మీటర్ అసలు ఇదేం కొత్త కాదు ఇది యాజ్ యూజువల్ హీ కెనాట్ రియాక్ట్ అంటే మరి మీటర్ ఇక లెక్క పెడుతుండు ఇంకా ఇంకా అనుకోండి, ఇంకా పంచ్ లైన్ వస్తుంది తర్వాత అనుకోండు. హీ కెనాట్ రియాక్ట్ అని డాక్టర్ కూడా చెప్పిన తర్వాత ఎందుకురా రియాక్షన్ షాట్లు తీసుకుంటున్నారు? ఒక అయ్యది కోమాలో పడ్డాడు, కొడుకుకి చెప్పిండ్రు, ఆక్సిజన్ మాస్క్ వేసుకున్నారు, డైరెక్టర్కి చెప్పలే. నీకు కమ్యూనికేషన్ గ్యాప్ అర్థం కావట్లే ఆడ. చూడు ఇలాంటి క్యారెక్టర్ని పట్టుకొని హీ కెనాట్ రియాక్ట్ అంటారు చూడు సెకండ్ హాఫ్ లో. ఇట్స్ నిజంగా అది ఒక వెరీ హై లెవెల్ ఆఫ్ హ్యూమర్ అది. ఒకవేళ వాళ్ళ తరపు నుంచి అది ఇంటెన్షనల్ అయ్యి ఉంటే నాకు తెలిసి అయి ఉంటదేమో. నేను ఎక్కడొక్కడ వాళ్ళకి పాయింట్స్ ఇవ్వాలి, నాకు అర్థం కావట్లే ఎక్కడ ఇవ్వగలను. నేనైతే ఈ అయ్య క్యారెక్టర్ మీదనే పాయింట్స్ ఇస్తాను ఫుల్. యాక్చువల్లీ నేను వాళ్ళ పైన కూడా ఇస్తా. ఎవరి పైన? కమిషనరు ఇంకా ఆ పిఏ ఉంటాడు చూడు, ఓ యా హూజ్ అబ్సల్యూట్లీ డోంట్ కేర్ ఉంటాడు హోమ్ మినిస్టర్ అంటే. ఎట్లా ఏ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుందంటే నువ్వు నన్ను కొట్టు తిట్టు తన్ను ఏమైనా చేయి, ఐ నో ఆల్ యువర్ డార్క్ సీక్రెట్స్, నాకు తెలుసు నువ్వు నన్ను చంపవని, నేను ఏమైనా జోక్లు వేస్తాను ఈ పైన, నువ్వు పాడు. ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడికెళ్ళి వచ్చిందో ఎవరికి తెలియదు, ఎవరు తెలియదు. అంటే ఇంతే నా లాజిక్ అది. కళ్ళ ముందు చంపుతూనే పోతున్నాడు. ఇంకెవరికి పాయింట్ ఇవ్వాలి తెలుసా? ప్రొడక్షన్ డిజైన్. హోమ్ మినిస్టర్ ఆఫీస్ బ్రోడ్, హోమ్ మినిస్టర్ కుర్చీ వెనకాల పెద్ద హోమ్ మినిస్టర్ ఫోటో ఉంటుంది, రైట్? ఫోటో చుట్టుపక్కల హోమ్ మినిస్టర్ రోల్ మోడల్స్ ఫోటో ఉంటుంది చిన్నగా. ఎవరెవరంటే వాళ్ళు ఏడాల్ఫ్ హిట్లర్, కరెక్ట్, ఆబ్వియస్లీ, ఓకే, విలన్ కాబట్టి. ఏడాల్ఫ్ హిట్లర్ కింద సుభాష్ చంద్రబోస్, ఓకే, మెల్లిగా ఇట్స్ డైల్యూటింగ్, నో డైలింగ్ డౌన్. మధ్యలో హోమ్ మినిస్టర్ ఫోటో, పక్కన 2 ఫోటోలు ఉన్నాయి ఇంకా, కిమ్ జాంగ్ ఉన్. అంటే చెప్పు మొత్తం లిస్ట్ కంప్లీట్ చేయి. ఆ 4వది కవర్డ్ ఉండే ఆ పిఏ నెత్తి అడ్డం వచ్చి ఉంటుంది. ఏడాల్ఫ్ హిట్లర్, సుభాష్ చంద్రబోస్, కిమ్ జాంగ్ ఉన్. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ కాంబినేషన్. యా, ఇంతకంటే క్లియర్ ఈస్టర్ ఎగ్ తెలియదు వీడి విలన్ అని. ఒకవేళ నువ్వు మిస్ అయినా కానీ అది ఇంకా వీడు మంచోట్లాగా ఉన్నాడే అని అనుకున్నా కానీ, ఒక ఎవరో అమ్మాయి పాపం కొడుకు కిడ్నాప్ అవుతే వచ్చి చెప్పినా కానీ సీరియస్ తీసుకుని హెల్ప్ చేస్తున్నాడు అనుకుంటే ఈ ఈస్టర్ ఎగ్స్ ని మనం ఫాలో అవ్వాలి. ఓహో ఈ ఫోటోలు ఉన్నాయి వీడే అనుకుంటా విలన్, కంపల్సరీ వీడే ఉంటాడు విలన్ అది ఇది అని. ఫిలిం స్కూల్ జాయిన్ అయిన వాళ్ళు ఒకవేళ పొరపాటున ఈ సినిమా అనలైజ్ చేస్తే ఈ ఒక్క సీన్ చూస్తే మీకు బ్యాక్గ్రౌండ్ లో అర్థమైపోతుంది సినిమాలో ఎంత సెన్స్ లేదనేది. అది దీన్నే సబ్ టెక్స్ట్ అంటారు. అది మన దగ్గర తగలాడదు, అది ఇట్లా తగలాడుతుంది. సుభాష్ చంద్రబోస్, కిమ్ జాంగ్ ఉన్. నాకు ఒక పెద్ద జానీ లివర్, నాకు ఒక పెద్ద ఇదేం అర్థం కాలేదంటే ఈ హోమ్ మినిస్టర్ సైకాలజీ. అంటే నేను ఎవరిని మూవీని ఏమంటలేను, మూవీకి ఎట్లా లాజిక్ లేదు అంతా లేదు, పాపం క్లియర్ ఉండేవాళ్ళు. నాకు ఈ హోమ్ మినిస్టర్ సైకాలజీ నాకు ఒక్కటే అర్థం కాలే. అరే నువ్వు చీఫ్ మినిస్టర్ని ధమ్కి ఇస్తున్నావు, ఏంది ఇంటికి పిలిచి ఆయన కుళ్ళ ఓడుస్తున్నావు, వీడు ఓపెనింగ్ సీనే అది, ఓకే. నీ ఎమ్మెల్యేలను ధమ్కి ఇస్తున్నావు, ముసలోళ్ళని భయపెడుతున్నావు, ఎవడో ఎమ్మెల్యే నేను తిడితే వాడిని పోయి చంపేసినావు వాడి ఇంట్లో, వాడి పెళ్ళాన్ని కూడా మరి చంపినావో ఏం చేసినావు అదొక సస్పెన్స్ మనకి. వాడి ఫోన్ వచ్చింది కాబట్టి పక్కకి వెళ్ళిపోయాను, అది వేరే విషయం. నీ పిఏని ఇష్టం వచ్చినప్పుడు కొడుతున్నావు, డీజీపీని బండబూతులు తిడుతున్నావు, ఓకే. ఇవన్నీ నీ క్వాలిఫికేషన్స్. ఇంత క్వాలిఫికేషన్ ఉన్నోడివి, సారీ డీజీపీని స్నైపర్ షాట్ తో చంపేసిండు. వాడు హెడ్ షాట్ కొట్టిన తర్వాత డీజీపీకి ఒక స్మాల్ రియాక్షన్ షాట్ ఇవ్వమన్నారు, అన్నాడు ఆయన. హెడ్ షాట్ తర్వాత ఎగ్జాక్ట్లీ బోగస్ హెడ్ షాట్ తర్వాత డీజీపీ అంట అన్నాడట, అది చచ్చిపోయాడట. మీటర్ అట్లా స్లో మీటర్ ఉంది డీజీపీ. ఓకే అది అయిపోయిందా, మరి వీణెందుకు చంపలేకపోయిండు? నాకు ఒక్కటే అర్థం కాలేదు ఈ హ్యూమన్ సైకాలజీ గురించి. ఏంటంటే అంటే మీరు స్క్రిప్ట్ చదివారని మాకు తెలియాలని చెప్పి ఇట్లా చేస్తారా? వాడు ముందర నుంచే ఇట్లా నాన్ కంప్లయన్స్ ఉంటే మీకు, నేను అరేతురే అని పోతూ ఉంటే నీకేమో ఎవడైనా నీ మాట వినలేదని నీకు చెప్పకుండా ఏదో చిన్న 2 చీఫ్ మినిస్టర్ చిన్నగా వాడు చెప్పకుండా ఏదో పక్కకు పోయి ఓ 1/2 కిలో పుట్నాలు కొనుక్కున్నాడని అని కుల్లబోడిచినావు నువ్వు ఇంటికి పిలిచి. వీడు మీ ఇంటికి వచ్చి నీ గాడ్ల ముందర నీ వీళ్ళ ముందర అరే తురే మెరుకో జాబ్ నికాల్దే అని చెప్పి వెళ్ళిపోయింది. అంతేకాదు నా చేయి పట్టుకో అంటాడు, నాటీ టచ్ గిచ్చండి అంటాడు. గిచ్చండి అంటే గిచ్చితే వాటే నాటీ టచ్ అన్నాడు. నిన్ను నీ ఇజ్జత్ తీసుకుని వాడి ఇజ్జత్ ఎట్లా లేదా పక్కన పెట్టేసి కానీ ఇదంతా తతంగం చేసి మాస్టర్ వెళ్ళిపోతే నువ్వు అంట కూర్చొని ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి నాకు ఈ టెన్షన్ అవుతుందని చెప్పి లైట్ తీసుకుంటావా? ఈ సైకాలజీ గురించి నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయబోకస్. ప్లాట్ కవచం అంటారు దీన్ని. హీరో చుట్టుపక్కల అట్లా ఒక ప్లాట్ ఆర్మర్ అంటారు కదా, దాన్నే ప్లాట్ కవచం అంటారు. ఎందుకంటే
ఈ డీజీపీకి జస్ట్ 3 feet అవే ఉండే హీరో. యా హీరో కూడా కొట్టుండొచ్చు వాళ్ళు హెడ్ షాట్, బట్ డీజీపీకే కొట్టిండ్రు. అది నాకు అర్థం కాలేదు. పోనీ వాడిని కొడితే ఇద్దరు కొట్టేచ్చు కదా, పాడైపోతుంది. యా అది దట్ ఆల్సో దే డిడ్ంట్ డూ ఇట్. ఒక మిస్ చేస్తారు. ఇంకో అయ్యర్ రియాక్షన్ షాట్ అదే ఒక మంచి మళ్ళీ హాస్పిటల్ బెడ్ మీద ఇట్లా న్యాచురల్ షాట్ ఒకటి. ఈసారి ఉల్టా వీడి నెత్తి మీద నుంచి అయ్యే షాట్ అయ్యే కాళ్ళ దగ్గర ఉంటాడు అక్కడ బెడ్ కింద. అది నాకు ఐ డోంట్ అండర్స్టాండ్. ఈ ఉల్లు కొట్టడం ఏందో నాకైతే తెలియదు. బోగస్ నీకేమైనా తెలుసు అంటే నాకు చెప్పు, ఎందుకంటే నాకు ఇంక ఇంట్రెస్ట్ పోయింది. అయ్యే హాస్పిటల్లో కోమా అయ్యే గురించి వదిలేసి నేను వదలలేను. నాకు ఆ మొత్తం సినిమాలో నచ్చిన క్యారెక్టర్ ఇది ఒకటే. అచ్చా చెప్పైతే. హాస్పిటల్లో కోమా వచ్చి అడ్డం పడతాడు చూడు, దాని తర్వాత అయ్యే రియాక్షన్ షాట్లు చూపిస్తారు కానీ పక్కన ఈసీజీ మానిటర్ ఒకటి ఉంటుంది. ఆ ఈసీజీ మానిటర్ ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఉండేది తెలుసా అయ్యే సినిమా. అట్లీస్ట్ ఇట్లా పైన కింద చూపిస్తుంది ఒక ఏదో ప్రాణం ఉన్నట్టు. మనోడు రే పోలీసోడు అవ్వాలిరా, పోలీసోడే అవ్వాలి, అందరినీ ఉద్ధరించాలి. కష్టం అట్లా మాట్లాడడం నాకు రావట్లేదు. నువ్వు ఎందుకు ట్రై చేస్తున్నావు? నాకు టార్చర్గా ఉంది ఇక్కడ. సో ఎంత ఛాలెంజింగ్ ఉందని చూస్తున్నాను అసలు. అట్లా ఇంటికి వెళ్ళి చూసుకో అద్దం ముందర. ఆ మినిస్టర్ నువ్వు అన్నట్టే, ఆ హోమ్ మినిస్టర్, నువ్వు మినిస్టర్ అంటే అల్లటప్ప మినిస్టర్ అనుకున్నావు. హోమ్ మినిస్టర్ అక్కడ అసలు ఒకడే మినిస్టర్ ఉన్నాడు అక్కడ సినిమాలో గుర్తుపెట్టుకోవడానికి. సో బాగా స్వయం కృషిని నమ్ముతాడు అనమాట మినిస్టర్. బాగా కర్మయోగుడు. ఎట్లా అంటే ఏదైనా పని ఎవరైనా వేసేయాలి అంటే ఇట్లా డెలిగేషన్ ఉండదు. వాడే సొంత, నేను పెద్ద మినిస్టర్ని, అరే పోండ్రా గుండాయాలు పోయి చంపండి, వాడే సొంతంగా పోయి వాడే తలుపు కొట్టి వాడే చంపి వాడే డైలాగ్ కొట్టి వెయిట్ చేస్తాడు ఇంటి బయట. పైగా వీడు పాపం స్నానం చేసి వస్తాడు డీజీపీ. ఎందుకు బాత్రూంలో ఇట్లా నంగ చంపడం పాపం, అదే మంచిగా ఉండదు డెడ్ బాడీని చూస్తే అట్లా అని. స్వయంగా వాడే చంపాలందరినీ. తర్వాత వాడి ఉద్దేశాలు, ప్లాన్స్, ఇంటెన్షన్స్ అన్ని ఇట్లా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట స్క్రీన్ మీద. అది ఏ విలన్ చేస్తాడు. ఇందులో మరీ దారుణంగా ఉండే. ఇందులో ఎట్లా ఉన్నాయంటే దాని తర్వాత నేను పోయి వాడిని అట్లా చంపేస్తా, దాని తర్వాత నేను ఇట్లా చేస్తా. అది లిటరల్లీ అది నువ్వు చెప్పకపోయినా ఇన్ని తెలుగు సినిమాలు చూసి వచ్చిన వాళ్ళము మాకు తెలుసు అది ఎడబోతుందో నీ ప్లాన్. లిటరల్ గా నువ్వు ఏం చేస్తావు అన్ని తెలిసినా కూడా వచ్చి ఇంకా చెప్తున్నాడు చూడు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇట్లా నేను ఇది చేయబోతున్నా, నేను అది చేయబోతున్నా, నేను అది చేస్తా, అది కూడా అయ్యా. అది ఇంకోటి మళ్ళీ అది కైరోప్రాక్టర్ స్పైన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక హోమ్ మినిస్టర్ కి, మళ్ళీ ఈ హీరోకి కూడా. ఈ హీరో ఏమో ఇట్లా షోల్డర్ అంటాడు, ట్రక్ అంటాడు, మనోడేమో ఇట్లా మెడతో అంటాడు. ఇద్దరికి స్పైనాలజీ క్లినిక్ అవసరం. అసలు ఇట్స్ అ మూవీ ఆఫ్ టూ ఫాదర్స్, 2 లేడీస్, 2 బ్యాడ్ షిట్ ఇన్సైన్ లేడీస్. ఇంకా సెకండ్ ఎవరు ఉండే హీరోయిన్ ఇంకా కీప్ విరాట్ కోహ్లీ. కొంచెం జ్ఞాపకం రాలే నాకు. నువ్వు మళ్ళీ మొత్తం చెప్పక కథ. దీని సీక్వెల్ తీస్తారు. అంబానీ ఇల్లు కావాలంటది, యాంటీలా కావాలి నాకంటది, వైట్ హౌస్ అంటది. ఈ సీక్వెల్ తీస్తే మినిమం ఇంటర్నేషనల్ వెళ్తారు. ఆఫ్ కోర్స్ అప్పుడు అది ఇంటర్నేషనల్ కాబట్టి మైల్ అవుతుంది అది. ఆర్టీఐ అప్లికేషన్ అంటే బ్రూడ్ రియల్ లైఫ్లో ఎట్లా ఉంటుందంటే, ఆర్టీఐ అప్లికేషన్ నేను పెడుతున్నా అనగానే ఇన్స్టెంట్లీ నువ్వు ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఉంటావు. అండ్ వాళ్ళు నీకు ఏదో ఫైల్ దుమ్ము దులిపి ఇట్లా తీసివ్వడం కాదు, లేదా నేను గంటలు వెయిట్ చేయడం కాదు. నో 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 వాళ్ళు లిటరల్లీ డెస్క్ మీద కంప్యూటర్ మీద పనిచేస్తుంటారు. నువ్వు వెనకాల నిల్చొని ఇట్లా సూపర్వైజ్ చేయొచ్చు. ఓకే ఇప్పుడు ఈ డేటా సెట్ తీసుకొని ఆ డేటా సెట్ ఓకే లాస్ట్ 90 days లో ఎంతమంది ఉండే, ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇది ఇక్కడ వి లుక్అప్ చేసి అక్కడ హెచ్ లుక్అప్ చేయి. ఓకే లిటరల్ గా నువ్వు వెళ్ళి గవర్నమెంట్ ఆఫీసర్స్ ని ఇట్లా ఫుల్ సూపర్వైజ్ చేయొచ్చు అనమాట. నువ్వు ఇన్ఫాక్ట్ పివట్ టేబుల్ అయిపోయచ్చు. పివట్ టేబుల్ అయిపోయేసి ఓకే దీని మీద నాకు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తయారు చేయాలి. ఓకే నేను విలన్ కి ప్రెజెంట్ చేయాలి. కానీ ఎంత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తయారు చేసినా కానీ ఆ ప్రింటర్ మాత్రం ఆ పాతకాల ప్రింటర్ అని కొడతాయి చూడు, అవే ఉంటాయి పాపం. సో ఫుల్గా ఆర్టీఐ అప్లికేషన్ అనగానే అసలు నువ్వు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళిపోయి నువ్వు బాస్ చేయొచ్చు వాళ్ళని. ఎట్లా ఏమైంది రిపోర్ట్ ఏమైంది నాకు 5 నిమిషాల్లో కావాలి, ఎక్కడ ఏం చేస్తున్నారు మీరు అందరూ. నువ్వు వాడు కొంచెం నీకు లేట్ అవుతాను వాడిని పక్కకి తోసేసి నువ్వే రాసుకోవచ్చు. అంతే చాలా ఫ్రెండ్లీ ఉంటుంది గవర్నమెంట్ ఆఫీస్. నీకు ఏం తెలియదు, వెళ్ళలేదు అనుకుంటాను. ఈ డేటా సెట్ తీయండి, ఆ డేటా తీయండి అన్ని. ఆర్టీఐ కింద ఇన్ఫాక్ట్ నేను పోయి నా పాన్ కార్డ్ నంబర్ లో ఏం లేవు అసలు, లోన్ లేవు ఏం లేవు అని చేంజ్ కూడా చేసుకోవచ్చు నేను పోయి. చాలా ఈజీ. మనకి మొన్న పనామా పేపర్స్ లో వాళ్ళు ఎవరెవరిది బ్యాంక్ అకౌంట్ లో ఎంత ఉంది అంతా చూపించారు కదా. అవన్నీ ఎందుకు ఇప్పుడు గాలి జనాలు
జనార్దన్ ఉంది కదా, వాళ్ళ దగ్గర దొరికిన డివిడీలు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మనం అడగచ్చు, చూపించండి ఒకసారి ఏమేమి ఉన్నాయి ఆ డివిడీలు అని. ఇలాంటి ఎవరెవరో ఇంట్లో ఇట్లా రేట్లు అవుతాయి కదా, అవన్నీ కనబడితే ప్లీజ్ ఒకసారి నేను చూసిస్తా అని చెప్పి తీసుకోవచ్చు. మనకి డౌన్లోడ్ కి పెడతారు, డౌన్లోడ్ అంతే, డౌన్లోడ్ పెట్టి మీకు ఎన్ని కాపీస్ కావాలంటే 1 2 ఇట్లా లెక్క పెట్టుకోవాలి, ఎంతమంది వెళ్ళామో అందరికి ఓకే 5 కాపీస్ 6 కాపీస్ అని చెప్పాలి. ఈజీ నో నువ్వు వెరీ ఈజీ. నాకు కొంచెం టైటిల్స్ కావాలి, నాకు కొంచెం సబ్ టైటిల్స్ కావాలి, కొంచెం కలర్ గ్రేడింగ్ చేసి ఇవ్వండి, కొంచెం ఇది అది మా రీమాస్టర్ చేయండి డిజిటల్ ప్రింట్ అదంటే చేసిస్తారు. నువ్వు ఏదో మూవీలు చూసి ఇన్ఫ్లుయెన్స్ కాకు. నో గవర్నమెంట్ ఆఫీస్లో అంటే టక్క 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 అయిపోతాయి పనులు. మధ్యలో 25 నిమిషాలు బోర్ కొడుతుందేమో, ఒక పాట పెట్టండి. నువ్వు ఇన్ఫాక్ట్ వాళ్ళకి చెప్పచ్చు, మీరు లంచ్ తినలేదు కదా, మీరు వెళ్ళండి నేను ఉంటా అని చెప్పి నువ్వే చేసుకోవచ్చు, నీకు ఏం కావాలో అది ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అక్కడ. ఇంకా చెప్పు బోగస్, ఓ పుస్తకం అంతా రాసుకోవచ్చు. ఇంకా ఏం చెప్పాలి అసలు, ఇప్పుడు దాకా నేను ఏం వాగానో కూడా నాకు అర్థం కావట్లేదు. అది దట్స్ మూవీ ఎఫెక్ట్. అదే నువ్వు ఒక మూవీలో పెద్ద ప్లస్ ఏం తెలుసా, ఈ మూవీలో ఎట్లయితే మూవీ ఇట్లా అన్డైరెక్షనల్గా ఇష్టం అంటే అన్డైరెక్షనల్గా అనలేము కానీ ఇట్లా అన్డైజెస్టబుల్ గా ఉంటుంది చూడు, ఎందుకు అది అన్నట్టు ఉంటుంది చూడు. నెక్స్ట్ ఒక 1-2 days కూడా నీకు అట్లానే ఉంటుంది. నువ్వు ఏది తిన్నా ఏది తాగినా కానీ కొంచెం అన్డైజెస్టబుల్ గా ఉంటుంది, కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటుండ్రు మరి, కానీ బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. క్యాలరీస్ ఎక్కువ బాగా చేస్తాం, అదే నడుస్తుంటుంది అంతే, అదే నడుస్తుంటుంది ఎప్పుడు. అరే ఇట్లా అదే అనుకుంటూ ఇట్లా మెలకలు తిరుగుతూ ఉంటావు బెడ్లో ఒక్కడనే కూర్చొని. అసలు ఈ మూవీలో ఎనీవేస్ ఇంకా అనలైజ్ చేయడం ఎందుకు, అదే అసలు ఈ మూవీలో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంది, ఇవన్నీ ఇవన్నీ వాయిడ్. అసలు ఈ మూవీలో చెప్పండి మీరు అట్లుంటుంది. ఈ మూవీలో అసలు అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటి మీరు చెప్పండి, కమాన్ యూ టెల్, వీ విల్ లిసన్. ఈ యాక్చువల్లీ ఈ రివ్యూ అట్లా ఉండాల్సి ఉండే బోకస్. మనం మీరు చెప్పండి మేము వింటాం అన్నారు అని ప్రతి పాయింట్ మనం ఉంటే పాయింట్స్ వదలాలి, ఈ పాయింట్స్ ఉన్నాయి మీరు చెప్పండి మేము వింటాం, మీరు మాకు రాసి చెప్పండి అని. కానీ ఏదైనా పెద్ద ప్రాబ్లం అనాలి అంటే ఎంటర్టైన్మెంట్ లేకపోవడం అంతే, టూ బ్లాండ్. ఇవన్నీ తీసి లాజిక్ లేకుండా, సెన్స్ లేకుండా, ఎక్స్ప్రెషన్ లేకుండా ఇవన్నీ తీసిన జస్ట్ ఎంటర్టైన్మెంట్ పెట్టుంటే ప్యూర్ ఎంటర్టైన్మెంట్. ఇది ఎంత వియర్డ్ గా ఉందంటే ఏం లేకపోయినా కానీ అక్కడ ఏదో బొమ్మ నడుస్తుంది అట్లుంటది. అదే అట్లుంది, లిటరలీ అట్లానే ఉంటుంది, ఏం ఉండదు కానీ బొమ్మ నడుస్తూ ఉంటుంది అక్కడ నెట్ఫ్లిక్స్ లో. అండ్ హైలైట్ ఆఫ్ ద డే ఇస్ డెఫినెట్లీ ఆ పిల్ల ఇంట్రడక్షన్. ఆ పిల్ల ఎట్లా ఒప్పుకుందో ఆమెకు దండం పెట్టాలి, వీళ్ళు రాసిన వాళ్ళకి వీళ్ళకి దండం పెట్టాలి. ఈ మిస్గైడెడ్ మిస్ఇంటర్ప్రిటెడ్ సో కాల్డ్ పవర్ఫుల్ ఉమెన్, ఇండిపెండెంట్ ఉమెన్ అని ఒకటి నడుస్తుంది చూడు, చాలా అన్ఫార్చునేట్ ఇది అనిపిస్తుంది నాకైతే. నేను నిజంగా చెప్తున్నా, ఐఎమ్ స్లోలీగా నేను ఇది బార్డర్ లైన్ పిస్డ్ ఆఫ్ లెవెల్కి వెళ్తున్నాను నేను. ఈ బ్యాక్ టు బ్యాక్ మూవీస్లో ఇట్లా రాస్తున్నాడు చూడు, ఇది కాదు, ఇది అన్యాయం. ఇది ఇంకా నెక్స్ట్ లో ఇంకా ఎస్కలేట్ చేస్తారు, నెక్స్ట్ వాళ్ళు మర్డర్ చేస్తారు అంతే, అంటే రీజన్ లేకుండా. పోనీ ఏదైనా చేస్తున్నాడు, మర్డర్ చేసి ఎంత వాళ్ళ కొట్టిన అంటే ఇది ఇప్పుడు మన క్షణక్షణంలో సత్య పొడిచిందండి, వాడు ఏదో మీదకి వస్తున్నాడని పొడిచింది పాపం, అది కూడా పాపం యాక్సిడెంటల్ గా పొడిచింది. అది ఒక అర్థం ఉండదు, ఏం చేయకుండా వచ్చి ఐ లవ్ యూ అంటే వాడు పాపం అసలు వాడిని చెప్పనిచ్చిందో లేదో, వాడు వచ్చి టైం అడిగిండేమో, నువ్వు దగ్గరకు వచ్చినావంటే ఐ లవ్ యూ చెప్తామని పోసేసిందేమో. అండ్ వాడు పొడిచిన వల్ల కూడా వాడు పోలేదు, ఈ సత్య పొడిచిన తర్వాత ఫస్ట్ వచ్చాడు, వస్తే పొడిచేసి వాడు పడిపోయాడు, అది తర్వాత అప్పుడు పోయాడు పడినందుకు పోయాడు. సో బోగస్ ఇవే పాయింట్స్ నాకైతే ఇంకా పెద్దగా గుర్తొస్తలేవు, నాకేం లేవు. ఇన్ఫాక్ట్ నేను ఈ రికార్డింగ్ స్టార్ట్ అయ్యే ముందు దండం కూడా పెట్టుకున్నా, గుర్తు రావద్దు ఏం పాయింట్స్ అని. నీకేమైనా అంటే ఏం లేదనుకో అక్కడ, బట్ స్టిల్ ధైర్యం చేసి అడుగుతున్నా, నీకేమైనా గుణపాఠాలు ఉన్నాయా ఈ మూవీలో? బ్రో నాకు ఒకటే ఒక గుణపాఠం ఉంది సినిమాలో, చెప్పు ఫాస్ట్ చెప్పేసి. మనం మొన్న అనుకున్న ఆలోచననే కొనసాగిస్తూ కంటిన్యూ చేస్తూ సీరియస్ గా పోలీసు వాళ్ళ దగ్గర పోయి ఒక సిట్టింగ్ వేయాలి మనం. అదే తప్ప అదైతే ఉన్నది. బాటిల్ పట్టుకెళ్ళి ఏమవుతుంది, మంచింగ్ తీసుకెళ్ళి హాఫ్ బాటిల్ ఎందుకు పాపం, ఫుల్ బాటిల్ తీసుకెళ్దాం. అదేలే ఈ బాధ అంతా చెప్పాలంటే ఫుల్ బాటిల్ అవసరం. ఇది సినిమా మీద తీస్తున్నారు, మీరు ఎలా తట్టుకుంటున్నారు అసలు మీకు తెలుసు? మేమే తట్టుకోవట్లేదు. అదే అండ్ వీ డోంట్ లైక్ యూ ఆల్సో. అదే మా ఫ్యామిలీ లేరు, మా ఫ్యామిలీలో ఎవరు లేరు, మీరంటే పెద్ద స్పెషల్ ఎఫెక్షన్ కూడా లేదు మాకు, బట్ స్టిల్ మేమే తట్టుకోలేకపోతే. అదే ఎలా తట్టుకుంటున్నారు అసలు? ఒక మొరటోరియం అంటారు, ఒక బ్యాన్ అంటారు చూడండి, అది పెట్టాలి. నెక్స్ట్ 5 years తెలుగు ఇండస్ట్రీలో ఎవరైనా వచ్చి పోలీసులో
అన్నా కూడా ఎక్స్ట్రా ట్యాక్స్ ఒకటి పడుతుంది, పోలీసు వాళ్ళ ట్యాక్స్. మీరు 2 ఐటమ్ సాంగ్లు కట్ చేయాలి, ఇట్లాంటి గలీజ్ రూల్ పెట్టాలి. అంతే అన్రీజనబుల్ రూల్స్ పెట్టాలి. ఇంకో 5 ఏళ్ల దాకా అసలు పోలీస్ అనేది ఉండకూడదు మీ సినిమాలో అని ఒక బ్యాన్ పెడితే గానీ ఈ ట్రాక్ వచ్చేటట్లేదు బ్రో. ఎందుకు ఈ బార్డర్ లైన్ ఏమంటారు, గాట్ అండ్ అవుట్ ఆఫ్ హ్యాండ్ లూనటిజం ఇది నిజంగా బీటింగ్ అ డెడ్ హార్స్ అంటాడు. అవును, వాళ్ళు పాపం ఏం చేశారు, అంతగానో ఏం చేశారు అంటే నాకు అదే మరి ఇదేమన్నా పాత బదులానా, ఇదేమన్నా నాకేం పాత మూవీలో లేటుగా వస్తుండే పోలీసు వాళ్ళు అని చెప్పి ఇట్లా ఏదో నాకు తెలియదు, కానీ నాకైతే సెన్సే అనిపిస్తలేదు. అదే మీకు దే మేడ్, నాకు ఇంకో ఇరిటేషన్ ఉంది సార్, బిఫోర్ ఐ ఫర్గెట్, దే మేడ్ ద హోల్ పోలీస్ ట్రైనింగ్ ప్రాసెస్ ఎ జోక్, పోలీస్ సెలెక్షన్ ప్రాసెస్ మొత్తం జోకే. పోలీస్ అంటే ఇంకా జోకే దీంట్లో. నువ్వు ఉట్టి ఒక క్యారెక్టర్ ఆఫ్ పోలీస్ వాడు గలీజోడు, వాళ్ళు లంచం తీసుకుంటుండే, ఇది చేస్తుండే అది చేస్తుండే, ఓకే రైట్ ఓకే, పోనీ ఒక పోలీస్ స్టేషన్ మొత్తం ఇట్లా తగలడింది ఓకే. నాకు అర్థం కానిది ఏంటంటే వాళ్ళు గ్రాస్ రూట్కి వెళ్ళి పోలీసు వాడిని ఎక్కడైతే సెలెక్ట్ చేస్తారో, ఏ ప్రాసెస్ నుంచి అయితే తీసుకెళ్లి వాళ్ళని సెలెక్ట్ చేస్తారో దాన్ని కొట్టివాడేస్తుంది వీళ్ళు. అంతే ఓకే. బై ద వే, ఇది నువ్వు చెప్పిన వాడు నాకు గుర్తొచ్చింది, ఈసారి ఒక మాస్టర్ మైండ్ వేసింది కదా హోమ్ మినిస్టర్, ఈ 3000 పోలీసు వాళ్ళు, అది ఎందుకు వేసింది నాకు అర్థం కాలేదు. లిటరల్లీ దేర్ ఇస్ నో రీజన్. నేను ఆ పాయింట్ మాట్లాడబోతుంటే అక్కడే ఆగాను. ఈ సినిమాలో అసలు అన్నాను కదా, అదే ఓకే, ఇది ఇక్కడికే ఆపేద్దాము. బట్ దానికి ఏం లేదు, ఐఎమ్ కన్ఫర్మ్, నేనేం మిస్ కాలేదు కదా. నో ఓకే అయితే ఓకే. ఎందుకంటే వీడు దానికి ఒక ఘనకారం చేసి వీడేదో పెద్ద పీకవాడి దాన్ని తెలుసుకుంటా అనుకుంటా, యాక్చువల్లీ వాడు నాన్న తెలుసుకుంటాడు అంతా, అదొక విషయం ఉన్నది. బట్ వీడు తెలివి గలవాడు కూడా, గౌతమ్ కజిన్ కూడా కాదు. అంతే బట్ ఎనీవేస్ నువ్వు అంటుంది అబ్సల్యూట్లీ కరెక్ట్ బోగస్. సిట్టింగ్ వేసి ఏమైనా అనరా అన్న, మీరు పోయి ఇట్లా ఫిలిం నగర్లో ఏమైనా గెలికి అక్కడ నాకాబందీ పెట్టినా చెప్పకుండా ఇవ్వనికి, ఎందుకు ఇట్లా చేసినా అని అడగలేదు. అదే లాజికల్ గా ఆలోచిస్తే వీళ్ళకి పోలీసు వాళ్ళ కంటే ఇంకా ఎక్కువ ఖున్నస్ వీళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ మీద ఉండాలి కదా, ఐటీ వాళ్ళ పైన. అదే కరెక్ట్. ఎందుకు ఇట్లా పోలీసులు పడతారు నాకు అర్థం కాదు. వాడు మాత్రం మంచిగా సూట్ వేసుకుని వచ్చిండు, ఐటీ వాడు వచ్చి వెళ్ళిపోయిండు, ఎవరో ఏదో ఇచ్చాడు నీకు, చాలా రెస్పెక్ట్ ఇచ్చారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి. అవును, వాడు గజ గజ వణికిండు అక్కడ. అంటే పవర్ ఎక్కడ ఉందో అర్థమవుతుంది అన్నమాట. నాకు ఇంకో సీన్ గజ గజ వణికిందంటే నాకు ఇప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది. వీడు మళ్ళీ ఫోన్ చేస్తాడు, వీళ్ళు పోయి గుండాలను కొట్టిన తర్వాత వాడు ఫోన్ ఎత్తాడు, భయపడతాడు. అది కూడా ఐ డిడ్ంట్ అండర్స్టాండ్. అది ఇట్స్ ఓకే బ్రో. ఇందులో మీటర్ అంటే అక్కడే ఉందని బోగస్. నేను ఇప్పుడు మన బ్రెయిన్స్ అక్క పని వేడెక్కింది కొంచెం. ఎట్లయితే నువ్వు అరే ఈ మీటర్కి మూవీకి సంబంధం ఏంది అని ఏం లింక్ లేకుండా ఉంది చూడు. ఐ థింక్ వాళ్ళు ఆ పర్టికులర్ ఎక్సర్సైజ్ తోనే చెప్తున్నారు మీకు ఈ మూవీలో ఏది అసలు సంబంధం ఉండదు, పీకాదు, మీరు కనెక్టే కారా అని. ఎట్లయితే మూవీకి టైటిల్కి కనెక్షన్ లేదో మీకు ఈ మూవీ కూడా కనెక్షన్ ఉండదు అక్కడి నుంచే చెప్తున్నారు వాళ్ళు ఇండైరెక్ట్ గా. ఇంకో విధంగా ఎట్లా చూడొచ్చు దాన్ని అంటే మనం ప్రొఫెషనల్ రివ్యూవర్స్ కాబట్టి ఇన్ని యాంగిల్స్ ఇస్తున్నాము. ఇంకో విధంగా ఎట్లా చూడొచ్చు అంటే బాగా ఆటోలు ఎక్కినప్పుడు ఒక ఆటోకి ఇంకో ఆటోకి నువ్వు మీటర్ గమనిస్తుంటావు, అరే ఇది ముందు ఆటో కంటే ఇది ఫాస్ట్ పోతుందా స్లోగా పోతుందా, అంటే ఎవడు నాకు టోపీ వేస్తుండు, వీళ్ళందరిలో ఎవడో ఒక నాకు టోపీ వేస్తున్నాడు కంపల్సరీ. సో అట్లా నువ్వేం పట్టించుకోకుండా నీ ఉన్న పనులన్నీ మర్చిపోయి నీ మల్టీ టాస్కింగ్ మర్చిపోయి నువ్వు కూర్చొని ఎడ్డిగా అట్లా మీటర్ చూస్తుంటావు చూడు. ఈ సినిమా చూస్తుంటే కూడా నీకు నిజంగా అందుకనే మీటర్ పెట్టాము. అలా బొమ్మ నడుస్తుంటది కానీ ఏం ఉండదు నాకు లిటరలీ అంతకంటే ఇక క్లుప్తంగా చెప్పలేను నేను. ఏం నడుస్తుంది అని కూడా అడగవు, నిన్ను నువ్వే అడుకోవు, అట్లా జస్ట్ గుడ్డిగా చూస్తుంటావు అట్లా. అచ్చా ఆహా ఇదా ఓకే ఓ ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడు ఫోర్సబుల్ గా ముద్దు పెట్టిండా. అచ్చా ఓ ఎల్బో టచ్ అయింది. పాపం బస్సు కూడా ఎక్కలే, ఇంకా బస్సు కూడా మిస్ అయ్యిండు. అదే అట్లీస్ట్ బ్రో SRH మ్యాచ్లు చూసినప్పుడు ఎవరైనా చంపబోదు అవుతుంది, లేకపోతే దేనైనా తగలబెట్టాలనిపిస్తుంది. ఎవరినో కూడా కాదు, జస్ట్ ఉప్పల్ స్టేడియం లో అట్లా ఒక్క చిన్న ఎక్కువ జస్ట్ మెల్లి ఏదో పెద్దగా చిన్న ఒక 2 గ్రెనేడ్ రాయలు వేసి పైన ఆ పిచ్చి పైన 2 గుంతలు తవ్వి ఆ చెత్త పేరుని మార్చాలనిపిస్తుంది, ఆ చెత్త పాటని మార్చాలనిపిస్తుంది, ఆ చెత్త వైబ్స్ ని మార్చాలనిపిస్తుంది, ఆ చెత్త ఓనర్ని మార్చాలనిపిస్తుంది, చాలా అనిపిస్తుంది. బేసిక్ గా ఎమోషన్లు వస్తాయి బయటికి, కనెక్ట్ అవుతావు ఎట్లనో అట్లా. ఇందులో నువ్వు చెప్పినట్టే బొమ్మ తిరుగుతుంటది అంతేగాని నువ్వు ఆ తండ్రి లాగా హాస్పిటల్లో పారాలిసిస్ వచ్చి ఇట్లా రియాక్షన్ షాట్లు ఇస్తున్నావు అంతే. లిటరలీ నాకు దోమలు కుడుతుండే బట్ పెద్దగా నేను రియాక్ట్ కాలే. నేను అరే చీ అని అసలు ఇరిటేట్ కూడా కాలే. భయం వేస్తుంది ఇప్పుడు నాకు, నేను పోయి చెక్ చేసుకోవాలి ఒకసారి
అంత కరెక్టే ఉంది కదా అని. బట్ ఎనీవేస్ బోగస్ ఇది ఒక పెద్ద గుణపాఠం నీది, మంచి గుణపాఠం అది. ఇప్పుడు మనం రేటింగ్ వచ్చేద్దాం. బ్రో ఎందులో ఇస్తావు రేటింగ్? అంతేనా? ఇది పేర్లోనే మీటర్ ఉంది. అదే అంటున్నా, ఈ మూవీ ఎంత ఘోరం ఉన్నదంటే 10 మీటర్లు రేటింగ్ ఇవ్వడానికి ఒక హుక్కు కూడా దొరుకుతలేదు మనకి మూవీలో. చీ 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 బ్రో రియాక్షన్స్ లో ఇస్తా బ్రో. ఓకే, ఎన్ని రియాక్షన్స్ ఇస్తావు బోగస్? ఈ సినిమా నేను కమర్షియల్ జానర్ సినిమా అనుకుంటున్నా. సో అంటే స్కేల్ వేరే. నెట్ఫ్లిక్స్ వాడు ఎప్పుడు కొట్టుంటాడు కాబట్టి రొమాంటిక్ కామెడీ అన్నాడు, ఇలా రొమాన్స్ ఎక్కడ? దీన్ని రొమాంటిక్ కామెడీ అన్నాడు నిజంగా. నువ్వు మనం వెబ్సైట్ చూసినావు కదా, అందులో ఇట్స్ రొమాంటిక్ కామెడీ ఆఫ్ అర్జున్ అది కళ్యాణ్ అని చెప్పి మొత్తం రాసిండు. బట్ ఎనీవేస్ చెప్పు నువ్వు. సారీ నేను డిస్టర్బ్ చేస్తున్నా, నాకు తొందరగా అయిపోలే ఎపిసోడ్. కమర్షియల్ సినిమా పరంగా ఈ సినిమాకి నేను 10 రియాక్షన్స్ లో 1 రియాక్షన్ ఇస్తా బ్రో. బోగస్ 2 రియాక్షన్స్ ఇస్తాను. వా 2 బా. ఎందుకంటే ఒకటి ఆబ్వియస్లీ ట్రై చేసినందుకు, అంతే, అది కంపల్సరీ. ఇంకో రియాక్షన్ నేను దేనికి ఇస్తానంటే, అందరూ మాక్సిమం కామెడియన్ తీసుకొచ్చి వాళ్ళకి ఒక స్క్రీన్ టైం ఇచ్చింది చూడు, ఇచ్చి వాళ్ళని వదిలేసి మీరు ఇష్టం వచ్చింది చేసుకుని పెద్దగా ఏం లేదు కదా అని చెప్పి జస్ట్ దానికోసం ఇస్తాం. మీ బిల్స్ కట్టుకోండి, యా అంతే, ఇంకేం లేదు. ఓకే, 2 రియాక్షన్స్. ఓకే, సో అదండి మా ఇప్పుడు ఏంటది మీటర్ రివ్యూ. ఓకే, మీరు పోయి నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు. అది సో ఇంకా మీరు కూడా ఈ మూవీ చూసి అసలు మేము కరెక్టా, వీళ్ళు ఎప్పుడు ఇట్లనే వాగుతుంటారు, వీళ్ళకి ఏం తెలియదు పీకదు అన్నట్లే మీకు ఏమైనా ఫీలింగ్స్ వచ్చినాయంటే మా రివ్యూ విన్న తర్వాత తప్పకుండా మీరు కూడా అయ్యేలాగా రియాక్షన్ షాట్లు ఇస్తూ చూస్తున్నారా మాకు చెప్పండి. మీ మానసిక సంతులనంతా ఎట్లా ఉన్నది, ఇలాంటివన్నీ మాకు రాసి చెప్పచ్చు. ఎక్కడంటే అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అని మళ్ళీ ఒకసారి క్విక్గా చెప్పుకుందాం. బోగస్ ఇన్స్టాగ్రామ్లో మనం @_thigap, ట్విట్టర్ ఇంకా వీరోలో @thigap, లెందిగా మెయిల్ రాయాలంటే mindthigap@gmail.com, డొనేషన్ ఇవ్వాలంటే ఇట్లా ఫ్లోలో నువ్వు ఫోన్పే యూపీఐ ఇంకా సెట్ చేయలేదు యా. బట్ వెరీ గుడ్ బోగస్, మళ్ళీ బాగా రిసైడ్ చేసినావు అన్ని మన సోషల్స్ అన్ని. సో దీంతో మీటర్ మూవీ రివ్యూ సమాప్తం. సో మనం ఎప్పుడు చెప్పుకునేటట్టే థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్.